థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అవునయ్యా, కేవలం నీ కృపే ప్రభువా. ఈ దినమున ఈ రీతిగా నిలిచినామంటే ఇటు యోగ్యతలో నాయన నీ నామాన్ని గణపరుస్తున్నామన్న కూడా సమస్తము నీ కృపయే నాయన. మంచిది. సిద్ధపడిన ప్రతి ఒక్కరితో ప్రభు ఈ దినమును మాట్లాడేలాగా అందరము సిద్ధపడి తలలు వంచి ఏకీవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రత్యేకించి పరిశుద్ధ దినమున నాయన నీ సన్నిధిలో గడిపే యోగ్యతనిచ్చావు అయ్యా. మీ సన్నిధానములో మమ్మల్ని స్మరించటానికి అయ్యా, మేము చేరువవ్వటానికి అయ్యా, మా యొక్క ప్రతి పరిస్థితులని నాయన మీపై ఆపాదించటానికి నాయన అయ్యా, మీపై ఆపాదించి మేము ఒక పరిష్కారమును కనుగొనటానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. మరి ప్రత్యేకించి ఇక్కడ నిలిచిన మాట్లాడబో వ్యక్తి నేను కాదు, సాక్షాత్తు మీరై ఉన్నారని విశ్వసిస్తూ సర్వము సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ మీ సెలవు చాటును మరుగు చేసి మీరే బిడ్డలతో మాట్లాడమని వేడుకొనుచున్న ప్రార్థన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి ఘనత మహిమ కలిగిన నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభు ఈ దినము నాతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఐ వాంట్ యాక్సెప్ట్. నేను ఎందుకో సంతృప్తిగా లేను మిమ్మల్ని బట్టి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే చేతులు ఇలా ఉన్నాయి. ఐ హేట్ దాట్. చేతులు ఎలా రావాలి? ఇలా కనపడాలి. ఏమైంది మరి మీ చేతులకు? ఏమైంది? బాగానే ఉన్నాయి కదా చేతులు, ఎందుకు ఇలా అంటున్నారు? హల్లెలూయా. నువ్వు ఎక్కడ నిలుచున్నావో అది నువ్వు అనుభవించగలిగితే నీ హృదయం కేరింతలేస్తుంది. హల్లెలూయా. ఆ ధైర్యము గనక నీకు తెలిస్తే సంపూర్ణంగా విడిచి ఆయన వైపు చూస్తావు, అన్నిటినీ విడిచేస్తావు. హల్లెలూయా. నువ్వు మనిషి ఎదుట లేవు, నువ్వు వ్యక్తి ఎదుట లేవు, మహోన్నతుని చాటుకి నువ్వు వెళ్ళబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఎంతమంది 1 2 3 ఈ పార్ట్స్ ధ్యానించారు? హౌ మెనీ పీపుల్ ఆర్, ఎంతమంది దాన్ని మరలా ధ్యానించడం జరిగింది? ఎవరు మాట్లాడరు? ఐ థింక్ నిన్నటి దినాన మనం ఆలోచన చేసాం. విశ్వాసములో PhD అంటే అదే చెప్పాలి. ప్రొఫెసీ, హీలింగ్, డెలివరెన్స్. హల్లెలూయా. సి, ఈ 3 విషయాలు తప్ప ఒక క్రైస్ట్ ఫాలోవర్ జీవితంలో ఇంకా ప్రత్యేకంగా ఏముండవు. ఏమైనా ఉంటాయా? ఎంతమంది మరలా మీరు ఇళ్ళకు వెళ్ళి ధ్యానిస్తున్నారని నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ సో జాయ్ ఫర్ ఇవి ఎప్పుడైతే నేను ధ్యానిస్తున్నానో దేవుడు నాతో చాలా ఘనంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సి, అయితే నిజానికి ఈ దినము నువ్వు వింటున్న ఈ వర్తమానం కానీ ఈ సబ్జెక్ట్ కానీ మోస్ట్ ఆఫ్ ది 99% సంఘాలు ప్రీచ్ చేయవు. ఆ విషయం నీకు తెలియలా. హల్లెలూయా. నిజం, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. దేన్నైనా టచ్ చేయొచ్చు కానీ ఫెయిత్ని టచ్ చేయకూడదు. దేన్ని పెద్దగా దాన్ని టచ్ చేయకూడదు. దాన్ని టచ్ చేయాలంటే పునాది లేకుండా దాన్ని తాకకూడదు. హల్లెలూయా. నీకు ఆ బేస్ దేవుని నోటి నుంచి గనక దేవుడు బయలుపరిస్తే ఆ పునాదిని ఎవడు పెకిలింపలేడు. హల్లెలూయా, హల్లెలూయా.
నిజానికి గత వర్తమానంలో మనం అనుకున్నాం, విశ్వాసం అందరికీ ఒకేలాగా, దాంతో నేను క్లోజ్ చేశాను, రైట్? హల్లెలూయా. నిజానికి ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం, ఇప్పుడిప్పుడే జస్ట్ ఈ విశ్వాసంలో ట్యాపిన్ అవ్వబోతున్నాం మనం. హల్లెలూయా. నిజానికి అబ్రహాము అసలు ఏ విధంగా ఆ యొక్క దాన్ని ఏమనొచ్చు, వాట్ వి కాల్ స్ట్రాంగెస్ట్ పిల్లర్, దాన్ని ఎలా బ్రేక్ చేసి ఆ టెరిటరీలోకి ఎంటర్ అయ్యాడో మనకు తెలీదు. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు విశ్వాసంలోకి నువ్వు వెళ్ళాలంటే ఆ టెరిటరీకి ఆల్రెడీ ఒక హెడ్ ఉన్నాడు. హూ ఇస్ దాట్? అబ్రహాం. ఈవెన్ క్రీస్తు ఆ టెరిటరీలోకి వెళ్ళాలన్నా సరే అబ్రహాం ఈజ్ మై ఫాదర్ అనాలి. హల్లెలూయా. అందుకనే గత వర్తమానంలో చెప్పాను నేను, ఐ థింక్ ఈ బిఫోర్ పార్ట్ టూలో నేను చెప్పినట్టున్నాను, ఐ థింక్ సో. ఏమన్నా తెలుసా, అందరికీ వాగ్దానం ఎలా ఉంటుంది చెప్పాలి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టే ఒక్క ప్రామిస్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే నెరవేర్చడానికి సమర్థుడైతే, ఎస్, ఎవ్రీ ప్రామిస్ కమ్స్ అండర్ ఆన్ యువర్ ఫీట్. హల్లెలూయా. నీకు అర్థం కాల? హల్లెలూయా. ప్రతి వాగ్దానము నీకు లోబడుతుందని నీకు తెలియలా. అందుకే ఆ టెరిటరీలోకి అబ్రహాం ఒక్కడే ఎంటర్ అయిపోయాడు. ఎందుకంటే దేవుని సామర్థ్యం తెలుసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. నమ్మదగిన వాడు అనే దానికంటే కూడా నేను ఎంతకాలం నమ్ముతాను, పడిపోతాను అనుకున్నాడు. ఇక నా జీవితాంతం నమ్మటం, లెగవటం, పడటం ఇదేనా నా బ్రతుకు అని ఆలోచన చేశాడు. ఫిక్స్ అయిపోయా, ఇక నమ్మేదేం లేదు, పొందుకోవటమే. హల్లెలూయా. మీకు అర్థం కాల? హల్లెలూయా. నువ్వు నమ్మటానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి పడిపోతున్నావు. హల్లెలూయా. నమ్మటానికి నువ్వు ప్రయత్నం ఆపేసి దేవుడిపై సంపూర్ణంగా ఆనుకో. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు నమ్మటానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఈ రోజున పడ్డాను, నిన్నటి దినాన పడ్డాను, మొన్నటి దినాన లేచాను, మరుదినాన లేస్తాను. ఆల్రెడీ గతంలో ఆ యొక్క అనుభవం, పడిపోయిన అనుభవం ఉంది, భవిష్యత్తులో నేను లేస్తాను. ఇలా ఉండదు. నీతిమంతుడు 7 సార్లు పడినా లేస్తాడు. కానీ ఎందుకు పడాలి అసలు? ఎందుకు పడాలి? ఈ ప్రశ్న వేసుకోమే. హల్లెలూయా. నిజానికి మన జీవితాలు ఆ విధంగా స్థిరపరుచుకున్నప్పుడు మన జీవితం రోషభరితంగా ఉంటుంది. నిజానికి మన జీవితాల్లో కరువైంది అదే. ఎవరన్నా మాట్లాడుతుంటే పెద్ద ఈడికే పెద్ద తెలిసినట్టు పెద్ద భలే మాట్లాడుతున్నాడే, అది మాట్లాడటం కాదురా రే అనాలనిపించింది, కానీ అనలేం. ఎందుకో తెలుసా? అది మాట్లాడటం కాదు, అది దేవునితో కలిగిన అనుభూతి, దేవునికి అతనికి ఉన్న అనుబంధం. ఇట్స్ ఎ రిలేషన్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ గాడ్ అండ్ us, మన మధ్య. హల్లెలూయా. దేవునికి మనకి ఉండే బంధం అది. ఆ బంధంలోకి నువ్వు ఎంటర్ అవబోతున్నావు. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం, ఎవరు ఎలా ఉన్నా మనకు అనవసరం. కానీ ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, గాడ్ ఈజ్ గాడ్. ఈ విషయంలో మార్పు ఏమైనా ఉందా? గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హానర్. హల్లెలూయా. ఈ విషయంలో ఏమన్నా మార్పు ఉందా? మార్చగలవా నువ్వు? హల్లెలూయా. కానీ ఇది నన్ను తెలుసుకోవాలి, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హానర్. ఈవెన్ కింగ్ ఏ అధికారంలో, ఏ గౌరవంలో ఉంటాడో
రాజు కుమారుడు కూడా అదే గౌరవంలో ఉంటాడు, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ ఆల్సో. హల్లెలూయా. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్ హానర్. మనము కూడా ఆ గౌరవాన్ని ఆశించే స్థితిలో ఉండాలి. పోరాడతాం, నా వల్ల కాల, నేను చేయలేను, నాకు ఇంకా శక్తి లేదు. ఇమాజిన్, అబ్రహాం ఆ మాట అన్నాడా? కూల్చేయాలంతే, నేను ఎవడొచ్చినా నా పేరే చెప్పుకోవాలి. హల్లెలూయా. ఈవెన్ శరీరంతో క్రీస్తు ఇక్కడికి వస్తే నా కుమారుడని చెప్పాలి. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? హల్లెలూయా. దేవుడు మనతో ఏం మాట్లాడాడు తెలుసా? మీ కొరకు ఇక్కడ గృహములు సిద్ధపరచుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం నేను ఎక్కడ సిద్ధపరిచా? పరలోకంలో నేను గృహాలు సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన ఏ గృహంలో కూర్చొని మాట్లాడుతున్నాడు తెలుసా? అబ్రహాము గృహంలో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని. హలో, మీకు అర్థం కాల? నిజానికి అక్కడ గృహాలు నీకు కనపడాలి, అక్కడ గృహంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే మొదటిగా నువ్వు అబ్రహాము గృహ వాస్తవ్యుడు అయి ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము గృహములో నీకు పాలిభాగమై ఉండాలి. అబ్రహాము గృహములో పాలిభాగము లేకుండా అక్కడ నీకు గృహము లేదు. నువ్వెంత ప్రాకులాడినా కూడా, XYZ నువ్వేమి ఇది చేసినా కూడా. హల్లెలూయా. ఇది నాన్న మనం తెలుసుకోవాలి. ఏదైతే నిజానికి ఆరంభము నుంచి వాగ్దానము, అవునా? వాగ్దానములో ఉన్న విశ్వాసము, విశ్వాసములో ఉన్న నీతి, దాన్ని బట్టి వాక్యము మన నోట, వాక్యం మన యొద్ద, వాక్యం మన హృదయంలో. ఈ సత్యాలన్నీ మనం తెలుసుకున్నాం. కానీ అబ్రహాం ఇంకేదో వాడాడు. అబ్రహాం ఇంకేదో వాడకుండా అక్కడికి రాలా. దానికి తోడు అతని ఏజ్ని కూడా అతను లక్ష్య పెట్టాడా? అతని ఏజ్ని కూడా అతను గుర్తించలా. వృద్ధుడైనా కూడా ఆ విశ్వాసంలోకి అతను ట్యాపిన్ అయ్యాడు. అయితే ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా పార్ట్స్ ఉన్నాయి. హల్లెలూయా. నిజానికి చెప్పే కదా, దేని జోలైనా వెళ్ళొచ్చు, దేని జోలు వెళ్ళకూడదు? ఫెయిత్ జోలు వెళ్ళకూడదు. నువ్వు ఎప్పుడైతే ఫెయిత్లోకి ఎంటర్ అవుతావో, ప్రాఫెసీ, హీలింగ్, డెలివరెన్స్. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడింది అదే. విశ్వాసంలో PhD అంటే నువ్వేదో డాక్టరేట్ పట్టాలేమి రావు, దానికంటే పెద్దదే తీసుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి. నిజానికి ఈ రోజున మందిరంలోకి వచ్చే వారిలో ఇలాంటి దప్పిక ఉందా లేదా? ఏదో నామకార్థంగా వచ్చి కూర్చున్నావా ఆదివారం కాబట్టి? నిజానికి ఆ దప్పిక నీకుంటే ఈ మాటలు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజానికి ఆ యొక్క ఆకాంక్ష గనక నీకుంటే, నీ ఆకాంక్షని బలపరిచి ఆయన నిన్ను హెచ్చింపజేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఈ దినాన్ని మనం గమనించాల్సింది, విశ్వాసం అందరికీ ఒకేలాగా లేదు. ఎలాగా అంటే మీకు అర్థమయ్యే భాష చెప్తాను నేను. ఓకే, ఇక్కడ నుంచి క్లియర్గా మాట్లాడుకుందాం. నిజానికి 99% పీపుల్కి విశ్వాసం ఎక్కడతో ఆగిపోయింది తెలుసా? రక్షణ విషయంలోనే ఆగిపోయింది. ఎక్కడ? క్లియర్గా వినండి. రక్షణ విషయంలో ఉండే విశ్వాసం వేరు. అందుకే అన్నాను, ఇప్పుడు నీకు ఒక అవసరం ఉంది, నీకు మనీ కావాలి. హలో, మన మాటలు అర్థమవుతున్నాయి. నీకు ఒక అవసరం ఉంది, నీకు మనీ కావాలి. నీకు మనీ కావాల్సినప్పుడు నీ విశ్వాసం వేరే లెవెల్లో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక విషయాన్ని నీతో మాట్లాడాడు, దేవుడు ఒక విషయాన్ని నీతో ప్రవచించాడు. హల్లెలూయా. 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 నిజానికి మనం ఇక్కడ గమనిస్తే రక్షణ విషయములో ఉండే విశ్వాసం వేరు, ప్రవచనం పొందుకోవటానికి ఉండే విశ్వాసం వేరు, మనీ. హలో,
అందరు ఇక్కడ చూడండి. హల్లెలూయా. మనీ విషయంలో ఉండే విశ్వాసం వేరు. ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు నీకు గబక్కున 1 lakh కావాలి. హలో, ఇప్పుడు అందరు ఇటు చూస్తారు. డబ్బు కదా మాట్లాడుతుంది, అందరి కళ్ళు ఏడే ఉంటాయి. ఇమ్మీడియట్గా నీకు ఒక 1 lakh కావాలి. 1 lakh కావాలా? ఇచ్చాడా? SHOW వద్దు, యథార్థంగా మాట్లాడుకుందాం. కావాలా? ఇచ్చాడా? కావాలి. 99% ఆఫ్ పీపుల్ ఇదే. నీకు డబ్బు కావాలి. హల్లెలూయా. కావాలా వద్దా? కావాలి. ఏదో పెద్ద భక్తుల్లాగా మనమంతా ఇచ్చేసావయ్యా అయిపోయిందా? లెట్ మీ షో, చూపించు. లేవు. కానీ నీ విశ్వాసం ఎక్కడ ఆగిపోద్ది అంటే రక్షణ విషయంలో ఆగిపోద్ది. అంటే నీకు అర్థం అవటం కోసం ఇవి చెప్తున్నా నేను ఇప్పుడు. కానీ వీటన్నిటిని నడిపిస్తున్న విశ్వాస సూత్రం ఒకటే. హల్లెలూయా. కానీ భిన్నంగా ఉంటుంది ఒక్కొక్క దానికి. హల్లెలూయా. అన్నిటిని నడిపించే విశ్వాస సూత్రం ఒక్కటే, కానీ చాలా భిన్నంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయము, నేను రక్షణ తీసుకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను దేవుణ్ణి అనుసరిస్తున్నాను. ప్రతిదానికి దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడేగా ఉంది. నిన్నంటే తిరిగి అనలేదు, ఆయన ఒక్కడేగా. ఎవరు నన్ను అన్నావు అనుకో తిరిగి అంటారు, ఆయన నిన్ను తిరిగి అనడుగా. అదే కదా, అందుకని ఆయన మనం ఎన్నైనా అంటాం. ఎందుకో తెలుసా? నువ్వు ఎలిజిబుల్, టు సే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు. ఆ బాప్తిస్మము తీసుకొని, అయ్యా నాకు ఎలాగైనా ఒక 1 lakh కావాలయ్యా, నాకు అవసరం ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ పడిపోయాడు రాయుడు, మళ్ళీ పడిపోయాడు. నిజానికి వీడికి నేను తెలుసా? వీడు తెలిస్తే నన్ను అడిగే విధానం వేరుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 100 rupees కావాలనుకుందాం. మీరు క్లియర్గా మీకు అర్థం అవడం కోసం 100 rupees కావాల్సి వచ్చినప్పుడు అమ్మను 100 రూపాయలు ఎలా అడుగుతావు? మీ మదర్ని 100 rupees ఎలా అడుగుతావు? మమ్మీ 100 rupees. స్నేహితుడిని ఎలా అడుగుతావు? 100 rupees. హల్లెలూయా. ఒక నైబర్ని ఎలా అడుగుతావు? అదేవిధంగా మీ మేనేజర్ని ఎలా అడుగుతావు? నీ కొలిక్ని ఎలా అడుగుతావు? నీ బంధువుని ఎలా అడుగుతావు? వీటన్నిట్లో అడిగే విధానం మారుతుందా లేదా? మారుతుందా లేదా? మరి దేవుడిని ఎందుకు అడిగే విధానం మారలా నువ్వు? అంటే ఇస్తాడనా ఇవ్వడనా? మరి ఇస్తాడని తెలిసినప్పుడు, ఇప్పుడు అమ్మ ఇస్తుందని తెలుసు నీకు, అందుకే నీ రోషం ఎలా ఉంది తెలుసా? గివ్ మీ 100, నాకు సంబంధం లేదంతే. అరే లేవురా, ఇప్పుడు నాకు అనవసరం, నాకు 100 కావాలంతే. హల్లెలూయా. తండ్రికి కుమారులముగా కుమార్తెలంగా ఉన్నప్పుడు ఈ లోకపరమైన తల్లిదండ్రుల్ని మనం అలా అడుగుతుంటే, పర సంబంధమైన తండ్రిని ఎలా అడగాలి? హల్లెలూయా. ఎలా అడగాలో బిఫోర్ పార్ట్లో చెప్పాను నేను, మళ్ళీ దాని గురించి చెప్పను. హల్లెలూయా. మనకేముండాలి? హల్లెలూయా. ఆ 3 మళ్ళీ నేను దాని గురించి డిస్కస్ చేయను, రైట్? మళ్ళీ అవి ధ్యానించండి, మీకు అర్థమైతే. మన నోట ఏముండాలో, మన హృదయంలో ఏముండాలో, మన యొద్ద ఏముండాలో మీకు తెలుసు, రైట్? హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, రక్షణ విషయంలో ఉండే ఫెయిత్ వేరు, మనీ విషయంలో ఉండే ఫెయిత్ వేరు, ప్రవచనం నెరవేర్చుకోవడానికి ఉండే ఫెయిత్ వేరు. నిజానికి అంటే నీకు అర్థం అవడం కోసం, రక్షణ కోసం నువ్వు డెవలప్ చేసుకున్న ఫెయిత్ వేరు, మనీ కోసం ఆ ఫెయిత్ సరిపోతుందా? సరిపోదు. హల్లెలూయా. మనీ కోసం నువ్వు డెవలప్ చేసుకున్న ఫెయిత్ ప్రవచనం కోసం సరిపోదు. మళ్ళీ వీటన్నిటిని నడిపించే విశ్వాస సూత్రం ఒక్కటే, కానీ భిన్నంగా ఉంటాయి.
హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? ఈ వర్తమానం నీకు తెలియపరచబడుతుందంటే నీ లెవెల్ మారిందని అర్థం. హల్లెలూయా. ఈ వర్తమానం నువ్వు వింటున్నావు అంటే నీ లెవెల్ మారిందని అర్థం. ఎందుకంటే సాధారణంగా అర్థం కావు ఇవి. లెవెల్ 1 దాటేసి నువ్వు లెవెల్ 2లో ఉన్నావు అంటాను నేను. బికాజ్ నేను చర్చిని ఎస్టాబ్లిష్ చేసుకుంది లెవెల్ 1 కాదు, లెవెల్ 2కి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడేమనుకుంటాడో మనకు అనవసరం. ఇంకా వాడి కోసమో వీడి కోసమో చూస్తున్నావేమో, నీ కోసం బ్రతుకు. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేలా బ్రతుకు. హల్లెలూయా. ఆ బ్రతకటంలో అర్థం తెలిస్తే ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు రక్షణ విషయంలో నువ్వు బిల్డ్ చేసుకున్న ఫెయిత్ మనీ పొందుకోవటానికి సరిపోదు. మనీ విషయంలో నువ్వు బిల్డ్ చేసుకోవాల్సిన ఫెయిత్ ప్రాఫెసీలో సరిపోదు. మరి ఎలా? నిజానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షణ తీసుకున్న ఆరంభంలో ఏ విశ్వాస అయినా చేసేది ఏంటో తెలుసా? అందుకే భక్తుడు పౌలు భక్తుడు కూడా ఒక మాట మాట్లాడతాడు. ఐ థింక్ సెకండ్ పీటర్ ఫస్ట్ పీటర్ మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువునా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, చదువునా? సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఒక్క నిమిషం. ఇవన్నీ మానాలా? హలో, ఇవన్నీ మానాలా? మాకు ఫెయిత్ వద్దు, ఏమొద్దు, అంతేనా మన ఆలోచన? విశ్వాసం వద్దు, ఏమొద్దు, ఇవన్నీ మేము మానం. ఏం మానమంటున్నాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మానాలి. నువ్వు రక్షించబడ్డావా లేదా? నువ్వు రక్షించబడితే ఖచ్చితంగా మానుండాలి. ఒకవేళ నువ్వు మాని లేదు అంటే నువ్వు రక్షణలో లేవని అర్థం. నామకార్థమైన రక్షణలో నువ్వు ఉన్నావని అర్థం. నువ్వు రక్షించబడి కూడా నీ వలన ఉపయోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి అందుకే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం చెప్తా. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని పిలిచి, అరే ఇక్కడ కూర్చో అన్న, ఏం చేస్తాడు? కూర్చుంటాడు, రైట్? అదే పెద్దవాడిని పిలిచి ఇక్కడ కూర్చో అన్న, ఏం చేస్తాడు? కూర్చోడు. ఎందుకు కూర్చోవాలో వాడికి చెప్పాలి నేను, పిల్లోడికి చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ దినాన్ని మనం తెలుసుకోవాల్సింది అదే. నిజానికి నువ్వేదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తా. నిజానికి దైవజనులు ఆపరేట్ చేసే ఫెయిత్ ఇలాగే ఉంటుంది. మొన్నటి దినాన మనకు మీటింగ్స్ జరిగాయి, రైట్? హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి మీ ఆలోచనలకు వదిలేస్తున్నా నేను అన్నీ. ఎంత కలెక్ట్ అయింది, ఎంత కలెక్ట్ అవ్వలేదో నాతో సన్నిహితంగా ఉండి నడుస్తున్న యవ్వన బిడ్డలకు కూడా తెలుసు, రైట్? నిజానికి అయినా మీటింగ్స్ ఆగాయా? మిమ్మల్ని ఎవరైనా ఇవ్వమని బలవంతం చేశారా? ఇవ్వని వాళ్ళని కూడా ఎవరేమనలేదు కదా. కానీ ప్రభువు పని ఆగిందా? కానీ పనిలో నీ పాలు లేదంతే. హల్లెలూయా. ఎలాగైనా జరిగిందా లేదా? అందుకే మొన్నటి దినాన ఐ థింక్ సో మీ అందరికీ తెలుసు, వచ్చిన వాళ్ళకి మంగాచార్యులు గారు ఒక మాట అన్నారు. దైవజనులు మంగాచార్యులు గారు ఒక మాట అన్నారు, గుర్తుందా? మైకేల్ గారు ఏది చేసినా కూడా ఎలా ఉంటుంది? పెద్దగా ఎలా ఉంటుంది అనటానికి కూడా ఆలోచిస్తున్నావు, చూసావా? ఎలా ఉంటుంది? హల్లెలూయా. నిజానికి అది ఫిజికల్ రిచ్ కాదు. అందుకే ఏమన్నాడు ఆయన? స్పిరిచువల్ రిచ్నెస్.
నిజానికి దాని ఆత్మ వేరు, ఆ ఆత్మ వేరే లెవెల్. అందుకే పిలాతు అంటాడు, నువ్వు రాజువా? నీవన్నట్టేరా రే, నీవన్నట్టే. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదే నాకు. ఎస్, వాట్ ఎవర్, ఐ మీన్ నువ్వేది అడిగావు అదే సత్యం. నువ్వు అన్నట్టు నేను రాజే. హల్లెలూయా. అంటే దేవుణ్ణి చూసే లెవెల్ మారలా నువ్వు. See, my father is a king. Hallelujah. See, that's why I'm a prince. Hallelujah. మనం లేదు, బెకారోళ్ళలాగా వేసుకొని, అయ్యా సంచి ఒకటి ఇవ్వండి, నేను మోయలేక సైకిల్ ఒకటి తీసుకురండి. ఎంతకాలం బ్రతుకుతావు అడుక్కుంటా? Your father is a king. దేవుణ్ణి రాజులా చూడలను. సి, ప్రభు చిత్తం అయితే దీని గురించి నేను తర్వాత ఎప్పుడైనా మాట్లాడతా, ఇది నా సందర్భం కాదు. కానీ ప్రవక్త సమూయేలు మనందరికీ తెలుసు, రైట్? ఎవరైనా పెద్దగా చెప్పాలి, పెద్దగా నాకు వినపడలా. పెద్దగా ఎవరైనా కాదు. ఆయనలో 7 యాంగిల్స్ ఉంటాయి. చెప్పాక ప్రభు చిత్తమైతే దాని గురించి ఇంకోసారి మాట్లాడతా. ఎందుకంటే సమూయేల్ని దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడో దానికి నిదర్శనంగా ఉంటాడు. సమూయేల్ని డబ్బుతో కూడా ఎవరు కొనలేకపోయారు. సమూయేల్ ఇస్ ఎ కింగ్. నువ్వు చూడలేకపోయావు అతనిలో రాజుని. సమూయేల్ రాజే కాదు, హీ ఈజ్ ఎ కింగ్ మేకర్. రాజులను సహితము కోల్చగలడు, రాజులను సహితము కట్టగలడు అతను. హల్లెలూయా. అతను ఒక ప్రవక్త, అతను ఒక కాపరి. ఇలా చెప్పుకుంటూ పోతే 7 యాంగిల్స్లో కనపడతాడు మనకి. అది మనం చూడలా. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవాలి. నీలో ఐ మీన్ అక్కడ ఏమనుంది? దీనత్వం, రైట్? హల్లెలూయా. నిజానికి దీనత్వమును కనపరచమన్నాడు. దీనత్వమును కనపరచడం అంటే నీకు అర్థం తెలియలే వాక్యంలో. ఎదుటివాడిని ప్రేమించమని అర్థం. హల్లెలూయా. ఎత్తటం ఆపేసి ఎదుటివాడిని ప్రేమించమని అర్థం. అంతేగాని దీనత్వం అంటే ఏదో SHOWలో బ్రతకమని కాదు, దేవుని రోషాన్ని కనపరచమని. హల్లెలూయా. సి, మీకు ఒక విషయం తెలుసా? సౌలు దేవునికి లోబడలా, రైట్? అతను రాజరికం కోల్పోయాడు. సౌలును అభిషేకించింది ఎవరు? ఎవరు చెప్తే అభిషేకించాడు? సమూయేలు చెప్పాడా ఇతను రాజని? ఎవరు చెప్పారు? దేవుడు కదా చెప్పింది. మరి సమూయేలు ఎందుకు ఏడ్చాడు? హలో, సమూయేలు ఏడుస్తాడు, రైట్? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. సి, అది నీకు తెలియాలి. దేవుడు హృదయం తెలిస్తే నీకు అవన్నీ అర్థమవుతాయి. సో ఈ రోజున అందుకే అక్కడ ఏమని రాయబడింది తెలుసా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, నిర్మలమైన చాలా శిశువులను పోలిన వారై ఉండాలంట. కానీ మన బ్రతుకులు ఏదో మనకేదో తెలిసిపోయింది, మనకు చాలా తెలిసిపోయింది. నెవర్. హల్లెలూయా. పెద్ద సముద్రంలో బాటిల్ క్యాప్ ఉంటుంది. క్యాప్తో నువ్వు అలా ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి తెలుసా? నీకు దెబ్బకి తెరుతుందా? అన్ని నీళ్లు మనం తీసుకుంటుంది. మనకు తెలిసిందంటే ఇంకా సముద్రం ఎంతో ఉంది. మనకు తెలిసింది కొంత, తెలియాల్సింది ఎంతో. సో ఈ దినాన్ని మనం తెలుసుకుంటే, నువ్వు రక్షణ కోసం డెవలప్ చేసుకున్న ఫెయిత్ మనీ కోసం సరిపోదు. మనీ కోసం నువ్వు డెవలప్ చేసుకున్న ఫెయిత్ ప్రవచనాలు నెరవేర్చుకోవడానికి సరిపోదు. దేవుడు అక్కడ అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాముకు ఒక ప్రవచనం ఇచ్చాడు. మరునాటికి నేను వచ్చు, మరల సంవత్సరానికి నువ్వు బిడ్డతో ఉంటావు.
ఊరుకోవయ్యా, నా వయసు ఎంతో తెలుసా? ఆ గుడారంలో ఉంది ఆమె కూర్చొని నవ్వుకుంటా, ఆమె వయసు ఎంతో తెలుసా? అనలేదు. కష్టమైన, హల్లెలూయా, అవునా? రోమపత్రికలో మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం. ఏమని? ఒకసారి ఆ మాట చదవండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. సంతానము ఇలాగ ఉండునని చెప్పిన మరియు అతడు విశ్వాసము వలన బలహీనుడు కాక, 4వ అధ్యాయంలోనే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి 100 ఏండ్ల వయస్సు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారాగర్భము మృతతుల్యమైనట్లును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, చాలనా దేవుని సందేహింపల ఆయన. నిజానికి అతని మీద దాడి చేశారు, ఆలోచన దాడి చేసింది, బట్ ఈ కాంట్ దేవుణ్ణి అతను సందేహింపల. కానీ మనము ఒక్క మాటకి కొన్ని 100 సార్లు సందేహపడి ఉంటాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి ఐ డోంట్ నో, దేవుడు మమ్మల్ని ఇలా ఆయన వాడుకుంటున్న దాన్ని బట్టి దేవునికి నేను దాని మాటల్లో చెప్పలేను. మీ ఆలోచనలకు వదిలేస్తున్నా. ఏమిచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే. హల్లెలూయా. దావీదు కానీ సాష్టాంగ పడడంలా నేనే బలయ్యా అని, అదే మా లైఫ్. హల్లెలూయా. ఏమైపోయినా పర్వాలా, ఇక్కడ మూస్తే అక్కడ తెరుస్తామన్న ఒక సిద్ధాంతంతో ముందుకు నడుస్తున్నా. హల్లెలూయా. ఆ రోషమును బట్టి నిజానికి నిన్ను బట్టి దేవుడి రోషం కనపడాలా. అబ్రహాములో ఆ పరిస్థితులు దాడి చేస్తున్నా, ఆలోచనలు దాడి చేస్తున్నా, మూకుమ్ముడిగా దాడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నా, ఆయన శరీరము మృతతుల్యమైనట్లు కనపడుతున్నా కూడా ఎస్, నా ప్రభు నెరవేర్చుటకు సమర్థుడు. ఇది నీ ఆలోచనలకు అందట్లేదేమో. నిజానికి ఫిజికల్గా కనపడుతున్న దాన్ని బట్టి మనం తీర్పు తీరుస్తాం. ఎలా సాధ్యం? ఈ మాట తప్ప మనకి ఇంకొకటి రాదే. హల్లెలూయా. కానీ మేము మీటింగ్స్ విషయంలో ఎప్పుడు ఎలా సాధ్యం అని అనుకోలే. దేవుడు అనౌన్స్ చేయమంటే ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. ఎలా జరుగుతుంది తెలీదు, ఏమైతే తెలీదు. అంతిమంగా ఘనమైన సాక్ష్యమే పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఈ వర్తమానం నీ చెవికి చేరుతుంటే నీ స్థాయి మారిందని అర్థం. హల్లెలూయా. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఏనాడైనా దేవుడి దగ్గరికి మనం వెళ్తే ఎంటీ చేసుకుని వెళ్ళాలంటాడు ఒక దైవజనుడు. ఏం చేసుకోవాలి? కంప్లీట్గా మనకి ఎంత తెలిసినా ఎంటీ చేసుకుని వెళ్ళి నిలబడితే దేవుడు ఒక్కటొక్కటిగా నింపుతాడంట. దేవుడు ఒక్కటొక్కటిగా నింపుతాడంట. కానీ మనం ఎప్పుడు కూడా ఆ తలంపుల్లో ఉండవు. మనకు అన్నీ తెలుసు, కానీ ఇక్కడ నిలబడ్డోడికి ఏం తెలియదు. హల్లెలూయా. ఆయనకి తెలిసింది ఒక్కటే, ఏం మాట్లాడాలో భయపడొద్దు, నేను మాట్లాడతాను వాళ్ళతో. అదొక్కటే అతనికి తెలిసింది. హల్లెలూయా. ఆ విధంగా గమనిస్తే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, ఇప్పుడు చదువునా కంటిన్యూస్గా, నిర్మలమైన వాక్యమును పాలన వలన, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించుడి. చాలు నాన్న, ఒక్క నిమిషం. మొదటిగా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఏం చేయాలంట? ఏ పాలని? ఏ పాలని? వాక్యమును పాలని ఆపేక్షించాలి. టు బి ఫ్రాంక్, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎంతమంది ఈ పని చేశారు? వాక్యమును పాలని ఆపేక్షించారు. హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యం చూపించున్నానా? హల్లెలూయా. ఏంటంట? 1 Peter 2:2 ఒకసారి చదువు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, దాని కింద మాట, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. అక్కడ ఇంగ్లీష్లో ఏమనుంది? ఇఫ్ సో బి ఏ హ్యావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఈస్ గ్రేషియస్. అంటే ఏం చేయాలంట? టేస్టెడ్. హల్లెలూయా. అక్కడ ఆపేక్షించండి అని తెలుగులో ఏదో గందరగోళంగా ఉంది, నాకు అర్థం కాలేదు. కానీ రుచి చూడుడి, యాక్చువల్గా టేస్టెడ్ అంటే వాక్యాన్ని చదువుతాం కదా, రుచి ఎలా చూస్తాం? హల్లెలూయా.
అమ్మ నా మాట్లాడదాం తనయ్య. ఇప్పుడు అక్కడ నిర్మలమైన శిశువులను పోలిన వారై వాక్యం అనే పాలన ఏం చేయాలి? అదే ఏదో ఆపేక్షించటం అని ఉంది అక్కడ. నిజానికి రుచి చూడటం. అందుకే దేవుని ఎలా ఎరగాలి? రుచి చూచి ఎరుగుడి. ఐ రియల్లీ లైక్ దాట్. దేవుని రుచి చూచి ఎరగాలి. రుచి చూచి ఎరగటం అంటే హల్లెలూయా. ఇమాజిన్, కొంతమంది చెప్తారు ఇది తిని చచ్చిపోవచ్చు అంతే. కొంతమంది అంటుంటారు రైట్. అంటే సరే తిన్న తర్వాత చంపేద్దామండి, హల్లెలూయా, ఇది తిని చచ్చిపోవచ్చు అంటాడు. అలానే అదేం జరగదు అక్కడ. అలాగే ఉన్నాయి కదా మన బ్రతుకులు. కానీ దేవుడి రుచి చూచి చచ్చిపోవచ్చు. ఆ మాట దీనికి సెట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తిని చనిపోవచ్చు. హల్లెలూయా. ఏ తిని? వాక్యం. హల్లెలూయా. నిజానికి ఇక్కడ నువ్వు గమనిస్తే, నాకు ఇప్పటికి కూడా దీని గురించి ఇన్ని వర్తమానాలు చెప్తున్నాం, కానీ నేను ప్రాపర్గా కన్వే చేయలేనేమో అని ఒక భయం. ఎందుకో తెలుసా? ఎలా వెళ్ళావు, ఎలా నడిచావయ్యా అబ్రహాం అని ఇప్పటికే నాకు ఆ ప్రశ్న మధ్యలో మెదులుతూనే ఉంటుంది. పాసిబుల్ అవ్వదు. ఎందుకో తెలుసా? మనకు అవుతుందా? ఇమాజిన్, తెరహు చనిపోయాడు రైట్, మొదట రమ్మన్నప్పుడు. తర్వాత ఏదో కదిలాడు ఇతనే, చిన్నగా 75 ఏళ్ళకి కదిలాడు. కదిలినప్పుడు నిజానికి ఇమాజిన్ అతని పరిస్థితి ఎలా ఉంది తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఏమైంది? క్రొత్తగా జన్మించి నిర్మలమైన మనస్సాక్షి కలిగి వాక్యం అనే పాలనే ఆపేక్షిస్తూ నడుస్తున్నాడు. అంటే అప్పుడే రక్షించబడ్డాడు. అబ్రహాం అప్పుడే బాప్తిజం తీసుకున్నాడు. ఇక దేవుడి వైపు టువర్డ్స్ గాడ్ దేవుని వైపు నడవటం ఆరంభించాడు. హల్లెలూయా. మన జీవితం కూడా అంతే. అలా నడవటం ఆరంభిస్తూ ఉన్నాం మనం కూడా. ఇది శిశువులను పోలిన వారే క్రొత్తగా జన్మించిన అనుభవంలో మనం నడుస్తూ ఉన్నాం. మనం నడుస్తూ ఉండగా సడన్గా ఏం జరిగింది? పెద్ద బండరాయి ఎత్తిన పడింది. హల్లెలూయా. అవునా కదా? నిజానికి చాలా పెద్ద బండరాయి ఎత్తిన పడిపోయింది. ఎలా? కొడుకుని అడిగాడు, ఇచ్చింది ఆయన తీసేసుకున్నాడు. ఓకే, మృతుల్లో నుంచి కూడా ఇస్తాడు నా ప్రభు, మృతుల్లో కూడా ఇస్తాడు నా దేవుడు, మృతులను సహితము లేపుటకు సమర్థుడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ 100 రూపాయలు అయిపోతే ఎట్టయా, కానుక 100 వెయ్యాలంటే కష్టం. ఇది జోలు పెట్టుకో. కానీ అబ్రహాం అలా అనలా. నిజంగా అబ్రహాం లైఫ్ మీరు ధ్యానించండి, భలే ఉంటుంది. అతన్ని ప్రభు చిత్తమైతే నేను బుక్ రాస్తున్నాను, చెప్తా. అబ్రహాం మీదే రాస్తున్నాను. ప్రభు చిత్తమైతే దాన్ని రిలీజ్ చేస్తా. ఎందుకో తెలుసా? డబ్బు ఎవరికో అవసరం లేదు, అవసరం లేదా? కానీ అబ్రహాంకి డబ్బు ఇస్తానంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? చెప్పుల వారైనను నూలు పోగైనను నీ దగ్గర నుంచి నాకు అవసరం లేదన్నాడు. అరే ఎలా అబ్రహాము, ఎలా అన్నావయ్యా? అమ్మ ఈ రోజులు 100 రూపాయలు ఇస్తేనే ప్రజెంట్ సార్ అంటారే. అసలు ఎలా నువ్వు అన్నావయ్యా? అసలు ఇమాజిన్, రాజు డబ్బు ఇస్తున్నాడంటే ఎంత ఉంటుందా? ఉంటుంది, భారీగానే ఉంటుంది. ఎలా వద్దన్నావయ్యా నువ్వు డబ్బులు? అబ్రహాముకు సైతం ఇచ్చేడివాడు అని చెప్పుకుంటావా? అంటే అసలు 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 ఇది లైవ్ వెళ్తుంది, లేకపోతే వేరే లెక్క ఉండేది. ఆల్ నైట్ అయితే వేరే లెవెల్లో ఉండేది. హల్లెలూయా. అసలు 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 నీడు ఎలా ఊహించుకున్నాడు? హల్లెలూయా. నిండు 100 ఏళ్ళు మనకు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? నిజానికి అరే నా ముందు ఒక రాజు ఉన్నాడు, ఒక దేశానికి రాజు అయ్యుండి, ఇదిగో నేను నీకు ఇవ్వాలని ఆశపడ్డానయ్యా, నాకు సహాయం చేశారు మీరు, మొత్తానికి 300 మంది చిల్లర పని వాళ్ళంతా నాకు మంచిగా సపోర్ట్ చేశారు అనగానే నువ్వెంతరా అన్నాడు. అరే ఇదేంది నీకు ఎంత లైట్ అయిందయ్యా? మీకు అర్థమైంది? తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి. అంటే బలుపు అంటాం కదా.
అలా అలా అంటాం కదా, మీకు అర్థం అవటం కోసం. అంటే మీరు అది అనుకోమాకండి, బల్బ్ హల్లెలూయా. అసలు ఇడికేం ఎంత ఉంది అనిపించింది మనకి, రైట్? ఇప్పట్లో వాళ్ళు అయితే ఎగ్జాక్ట్ అతిశయం. ఇప్పట్లో వాళ్ళు అయితే అలా మాట్లాడి వీడికి కండ కారం అంటారు, ఏదో సంథింగ్ లైక్ అవన్నీ చెప్తుంటారు. కానీ అబ్రహాముకి అప్పుడు చూసినప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకొని ఉంటారు తెలుసా? అరే రాజిస్తున్నాడు రా, తీసుకో. ఆఫ్టర్ ఆల్ వాడు రాజురా, మై ఫాదర్ ఈ నేచర్కి రాజురా, నన్ను పిలిచిన వాడు సమర్థుడు రా, వాడు కేవలం ఈ ప్రాంతానికి రాజురా. హల్లెలూయా. నా ప్రభువు ఈ పాల పుంతకి దాని ఆవల ఉన్న వాటికి నా ప్రభువు రాజురా, ఆయన కుమారుండ్రా నేను. ఆడేవాడురా పెద్ద పైపు, ఆడేవాడురా అంటారు. హల్లెలూయా. అవునా కదా? ఉరక ఆ రోషం మనలో ఉందా? అడుగు కొట్టమని. హల్లెలూయా. ఆ రోషం మనలో లేదు. దేవుడు నీలో కలిగి ఉన్నాడని ఎవడన్నా చూస్తే నవ్వుకుంటాడు. ఈడు క్రైస్ట్ ఫాలోవరా, ఈడు క్రైస్తవుడా? హల్లెలూయా. ఏదన్నా కోల్పోతే పార్టీ మార్చేవాడు ఈడు. ఏదన్నా పోయిద్ది అంటే పార్టీ మారుస్తాడు, ఏదన్నా ఇవ్వాలి అంటే పార్టీ మారుస్తాడు ఈడు. అయ్యా నాకు 1 lakh కావాలయ్యా, ఈడు ఇంకా కావాలంటున్నాడయ్యా, ఈడికి నేను తెలియలేదు. దేవుడు ఎంత ఏడుస్తాడు తెలుసా? దేవుడు ఎంత వేదన పడతాడు తెలుసా? అరే అడుక్కుంటావేంట్రా? యు మై సన్, నువ్వు నా కొడుకువి, నువ్వు నా కుమార్తెవి, నీకోసం నేను దరిద్రుడు నాయనరా, నేను ధనవంతుడిగా మార్చడానికి అంటాడు. హల్లెలూయా. నీకు దాని అర్థం తెలియలా? హల్లెలూయా. చాలామంది అంటారు, అయ్యో మైకేల్ గారికి ఇవన్నీ ఎట్ట సూట్లు వేస్తున్నాడు, ఇదే వేస్తున్నాడు, ఎట్ట నడుస్తుంది. నిజం, సీరియస్లీ. కొంతమంది అడిగే ధైర్యం చేస్తారు, కొంతమంది అడిగే ధైర్యం కూడా చేయరు. హల్లెలూయా. నా ప్రభువే నా పోషకుడు, నా ప్రభువే నా సంరక్షకుడు. హల్లెలూయా. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నువ్వు చూడలా, పోషించే దేవుడు నువ్వు చూడలా. అబ్రాహాము చూశాడు కాబట్టి అందరూ కావాలి నాకు అన్నాడు. ప్రతి ఒక్కరు నా అంశంలోనే రావాలన్నాడు. హల్లెలూయా. ఏదన్నా చెప్పాలి, నక్షత్రాలు గోత్రాలు అని చెప్పాలంటే నా పేరే చెప్పాలన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది అదే ఏంటంట, వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన ఆపేక్షించుడి. కానీ అక్కడ బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? వాక్యమును పాల వలన. ఫుట్ నోట్లో ఏమని చదువున్నాను? లేక నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. ఆత్మ సంబంధమగు పాల వలన. నేను అడుగుతా, ఎక్కడన్నా వాక్యం అని రాయబడిందా మరి అక్కడ ఫుట్ నోట్లో? హలో, ఆత్మ సంబంధమగు పాలంటే ఏంటి అవి? దీని గురించి మాట్లాడుతున్నాడా? నీ కళ్ళ ముందు రాయబడిన అక్షరం గురించి మాట్లాడుతున్నాడా? హలో, మన మాట్లాడుతున్నాయా? నిజానికి నీ కళ్ళ ముందు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పచ్చిగా అర్థం అవడం కోసం మాట్లాడతా. ఇప్పుడు ఇది వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ గబక్కన కింద పెట్టుంది. హలో అందరు నా వైపు చూడు. ఇది గబక్కన అక్కడ పెట్టుంది. గబక్కన వెళ్తా వెళ్తా కాలుకు తగిలింది. ఏం చేస్తావు? నిజాలు మాట్లాడండి. మీ వైపు తిప్పలా కెమెరా, నా వైపే ఉంది. ఏమద్దుకుంటావు? కళ్ళకు అద్దుకుంటావా? గుడి కట్టిపోయావా? హల్లెలూయా. హల్లెలూయా. అసలు కింద ఎవడు పెట్టమనండి నిన్ను? నా క్వశ్చన్ అది. ఈవెన్ సరే ఎవరి దాకో తీసేయండి, నేను ఎప్పుడైనా పెడతాను చూసారా? ఎనీబడి. సరే నిన్న ట్రిప్కి వచ్చారు కదా, నా బ్యాగ్ ఎక్కడుంది? భుజం మీద, సైడ్కి హ్యాంగ్ చేయబడి ఉంది, రైట్? బరువు కదా. నా బైబిల్ నాకు ఎప్పుడు బరువు కాదు. హల్లెలూయా. కానీ కొంతమందికి కింద పెడతారు, ఆడ పెడతారు. నా బైబిల్ నా ప్లేస్ కూడా సపరేట్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? నేను చూసే దేవుడు వేరు. హల్లెలూయా. నువ్వు చూసే దేవుడు కింద ఉన్నాడేమో,
నా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నాకంటే చాలా ఎక్కువగా చూసుకుంటాను నేను. అలా అని ఈ అక్షరాన్ని కాదు నేను చూసుకుంటుంది, ఇది ఓన్లీ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్. హల్లెలూయా. కానీ అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధముకు పాల వలన. అంటే ఈ అక్షరము నువ్వు ఎప్పుడైతే దాన్ని కంటిన్యూటీ, నువ్వు ఈ అక్షరాన్ని కంటిన్యూ చేస్తూ ధ్యానిస్తూ ఉండగా ఆ అక్షరము బ్రేక్ అవుతుంది. కమింగ్ సిరీస్లో అది ఎలా బ్రేక్ అవుతుందో చూపిస్తాను నీకు. హల్లెలూయా. బ్రేక్ అయిన తర్వాత ఆ బ్రేక్లో నుంచి ఒక మెటీరియల్ బయటకు వస్తుంది, దాన్నే స్పిరిట్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడింది దాన్ని ఆత్మ సంబంధమగు పాల వలన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దాన్ని ఏమంటారు తెలుసా? ఎడలోస్ గలా. చెప్పండి, ఏంటి? ఎడలోస్ గలా. ఎడలోస్ గలా అని గ్రీక్లో రాశారు. దాని అర్థం ఏంటి తెలుసా? హల్లెలూయా. స్పిరిట్ మిల్క్ అని కాదు, ఆత్మ సంబంధమగు పాలు అని కాదు, సిన్సియర్ మిల్క్ అని రాశారు. హల్లెలూయా. ఏంటండి? సిన్సియర్ మిల్క్ అని రాశారు. అదేంటి సిన్సియర్ మిల్క్ ఏంటి? కొత్తగా ఉందే. కానీ నిజానికి ఇక్కడ నువ్వు చేస్తున్న నువ్వు చదువుతున్న ఈ వాక్యం ఉందే, ఈ వాక్యానికి ఒక క్రమం ఉంది, ఈ వాక్యానికి ఒక సిద్ధాంతం ఉంది, ఈ వాక్యానికి ఒక పద్ధతి ఉంది. ఎందుకో తెలుసా? ఇలా చదువుకుండా పోయేది కాదు. హల్లెలూయా. ఏదో టెక్స్ట్ బుక్ నువ్వు చదివినట్టు చదివేది కాదు ఇది. హల్లెలూయా. ఈ దినాన నువ్వు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ది సిన్సియర్ మిల్క్ అంటారు దాన్ని, ఎడలోస్ గలా అంటే చదువుతున్న నీ కళ్ళ ముందున్న దానికి క్రమం ఉంటే సరిపోదు, దాని ముందు నువ్వు కూర్చున్నావు అంటే నీకు కూడా క్రమం వచ్చేయాల. హలో, మా అర్థమవుతుందా? నిజానికి ఆ క్రమము ఇక్కడిది కాదు, ఇక్కడిది. ఇక్కడున్న క్రమము ఇక్కడికి రావాలి, ఇక్కడున్న క్రమం ఇక్కడికి రావాలి అంటే ఇది ఇక్కడికి చేరాలి. ఇక్కడికి మొదట చేరి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి. ఇక్కడ దాకా ట్రావెల్ అయితే ఇది బ్రేక్ అయ్యి దానిలోకి నువ్వు ఎండగలుగుతావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో లేదు నాకు తెలియదు. హల్లెలూయా. నిజానికి ది సిన్సియర్ మిల్క్ అంటే నువ్వు అక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఆత్మ సంబంధముకు పాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? ఎక్కడుంది? ఎక్కడుంది? ఇందులో ఉన్న క్రమములో ఉంది. ఈ క్రమాన్ని అనుసరిస్తున్న నీవు అనుసరించాల్సిన క్రమములో ఉంది. హల్లెలూయా. చాలామంది అడుగుతారు, ఏంటి మాతో మాట్లాడా దేవుడు? మీతోనే మాట్లాడతాడా? మీరు ప్రత్యేకమా? మాతో మాట్లాడ్డా దేవుడు? మాతో మాట్లాడమని చెప్పండి. హల్లెలూయా. చెప్పడానికి నేనే ఉండి. హల్లెలూయా. ఇదేదో కానీ 18th సెంచురీలో ఒక స్టోరీ జరిగింది, మీ అందరికి తెలుసో లేదో. దాన్ని బట్టే పుట్టింది. హల్లెలూయా. ఏంటది? హల్లెలూయా. ఒక సిద్ధాంతం బయటకు వచ్చింది. హల్లెలూయా. నిజానికి ఆ 18th సెంచురీలో వాట్ వి కాల్ ఒక ఐ థింక్ ఆర్సిఎం థింక్ సో మోస్ట్లీ, దాని నుంచి కొన్ని సిద్ధాంతాలు ఎలా వచ్చినాయి అంటే, కొన్ని పత్రాలు రిలీజ్ చేసి ఈ పత్రాలు కొంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్ పరలోకం. బట్ ఈ పత్రం ఖరీదు ఇంత. ఈ పత్రం మీరు కొనుక్కుంటే మీరు డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతారు. అవునా? అలా కొనుక్కునేది అయితే అందరూ కొంటారేమో, అప్పు చేసేనా. ఇదిగో ఇది కొనుక్కో, నువ్వు డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతావు. దాన్ని అపోజ్ చేశాడు ఒక ఆయన. ఎవరైనా దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. లూథర్, రైట్? ఎవరైనా ఈ లూథరన్ చర్చెస్ ఉన్నాయి కదా,
తెలుసు కదా. ఆయన అపోజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక ఇది జరిగిన తర్వాత దాని మీద కొన్ని విశ్వాస ప్రమాణాలు ఆయన రాసి ఆ యొక్క ప్రాంతంలో ఆ డోర్కి అతికిచ్చాడు. ఆ డోర్కి అతికిచ్చి అది పెద్ద ఒక రెవల్యూషన్, అది పెద్ద యుద్ధం జరిగిపోయింది, ఒక పెద్ద గందరగోళం. అది దాన్ని బేస్ చేసుకుని లూథరన్ చర్చెస్ వచ్చాయి. హల్లెలూయా. నిజానికి ఇది కొంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, ఇది కొంటే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేది లేదు. దేవుడు వాటికి లోబడేవాడు కాదు. దేవుడు ధనానికి లోబడేవాడు కాదు. దేవుడు ధనానికి ఆపాదించేవేమో ధనానికి చెందినవాడు కాదు. హల్లెలూయా. నిజానికి నీకు సత్యం తెలియలా. అయ్యా ఈ వ్యాపారం బాగా జరిగించయ్యా, కాదు, నువ్వు నాతో ఉండయ్యా. దిస్ ఈజ్ రైట్ ప్రేయర్. అయ్యా ఈ అప్పులు తీర్చయ్యా, కాదు, నువ్వు నాతో ఉండయ్యా. దిస్ ఈజ్ ద ప్రేయర్. నీవు నా యందును నేను నీ యందును ఉండే యోగ్యతలోనికి, నీతియుక్తమైన మార్గములోనికి, అట్టి విశ్వాస క్రమములోనికి నన్ను ప్రతిష్ఠించి బలపరిచి దృఢపరుచయా అని అడగాల. కానీ మనకేం కావాలో పిటిషన్స్ చెప్తాం, కానీ ఆయన హృదయం మాత్రం తెలుసుకో. నిజానికి అక్కడ చెప్తున్నాడు, నిర్మలమైన ఆత్మ సంబంధముకు పాలు అంటే, ఆత్మ సంబంధమైన పాలు అంటే వాక్యం గురించి మాట్లాడుతున్నాడా? వాక్యము వెనుక ఉన్న ఆత్మ గురించి మాట్లాడుతున్నాడా? నిజానికి వాక్యమును పాల వలన అనగానే ఇక్కడ రాయబడిన అక్షరాన్ని చూస్తా. అందుకే అదే పౌలు ఏమన్నాడు తెలుసా? అక్షరము నిన్ను చంపును కానీ పెద్దగా ఆత్మ నిన్ను జీవింపచేయును. అక్షరాన్ని పట్టుకుని నువ్వు నడిస్తే దేవుడు నీలో మరణిస్తాడు, ఉపయోగం లేదు. హల్లెలూయా. నువ్వు జీవించాలంటే దేవుడు నీలో జీవించాల. నిజానికి చాలామంది అనుకుంటారు అక్షరము నిన్ను చంపును అంటే నేను బ్రతికే ఉన్నానుగా. నువ్వు కాదు బ్రతికుంది, మరణించేది నువ్వు కాదు, నీలో ఉన్న క్రీస్తుని నువ్వు మరణించిన వాడిగా చూస్తున్నావు. పునరుద్ధానుడైన క్రీస్తు నువ్వు చూడలా. నీ లెవెల్ ఎంతవరకు ఆగిపోయిందంటే మరణించిన క్రీస్తు వరకు ఆగిపోయింది. క్రీస్తు మరణించాడని నీకు తెలుసు, అందుకే బాప్తిజం తీసుకున్నావు. కానీ వాక్యము అక్షరము నిన్ను చంపును అంటే, అక్షరము అంటే మరణించిన క్రీస్తు వరకు ఆగిపోయావు. పునరుద్ధానుడైన క్రీస్తుని నువ్వు చూడాలా. హల్లెలూయా. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు నువ్వు చూడాలి అంటే అక్షరము వెనుక ఉన్న ఆత్మ నిన్ను జీవింపచేస్తుంది. అది జీవింప చేయాలి అంటే నీలో క్రీస్తు మరల లేచి నీలో క్రీస్తు జీవించాల. నీలో క్రీస్తు జీవిస్తే ఆత్మ కూడా జీవిస్తుంది. అది జీవించాలి అంటే నీకు కొన్ని ప్రిన్సిపల్స్ కావాలా, ఒక క్రమశిక్షణ కావాలా, ఒక భయము కావాలా, ఒక యథార్థత కావాలా. హల్లెలూయా. ఈరోజు నేను బైబిల్ చదివానండి, రైట్, రేపో మొన్న అటు మొన్న. హల్లెలూయా. బైబిల్ని క్రమాన్ని బట్టి చదువుకుంటున్నాము, అక్షరాన్ని బట్టి చదువుతున్నాం. ఈరోజు నేను ఒక అధ్యాయం చదవాలండి. నిన్నటి దినాన ఇదిగో 9వ అధ్యాయం చదివి ఈరోజు 10 చదవాలండి. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది అదే. అక్కడ ఎడలోస్ గల అంటే సిన్సియర్ మిల్క్ అంటే ఒక క్రమం ఉంది, దానికి ఒక క్రమం ఉంది, దీనికి ఒక సిద్ధాంతం ఉంది. నువ్వు కనపడుతున్న అక్షరాన్నే చూస్తున్నావు, ఆ అక్షరం వెనుక ఒక స్పిరిట్ ఉంది, ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మను నువ్వు చూడాలంటే నీలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఏంటది? వాట్ ఈస్ దట్? కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ. రైట్, సారీ, కన్సిస్టెన్సీ కాదు, కంటిన్యూటీ. ఏంటది? తెలుగులో ఏమంటారు? కొనసాగింపు. ఎగ్జాక్ట్ వర్డ్. ఒక కొనసాగింపు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అయ్యా నేను అవసరం కోసం బాప్తిజం తీసుకుంటా, అవసరం కోసం బైబిల్ చదువుతున్నా, నా అవసరం తిరగానే క్లోజ్, టాస్క్ కంప్లీట్, ఇంకా అవసరం లేదు. ఇదంతా వీళ్ళదంతా ఎలా ఉంటుందంటే దెబ్బ తగిలితే ఒకలాగా, దెబ్బ తగలకపోతే ఒకలాగా. ఉద్యోగం కోసం గంటల తరబడి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఉద్యోగం ఇగానే దేవుడా కొంచెం బిజీగా ఉన్నాను బ్రదర్, నేను బిజీగా ఉన్నాను, కొంచెం ఫ్రీ అయిన తర్వాత దేవుడిని కలుస్తా.
హలో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చేయుడు, నువ్వే చేసుకుంటావు. ఎలాగో తెలుసా? నువ్వు ఆయనకి సమయం ఇచ్చింది ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఆరంభంలో మనం చదువుకున్నాం, వాగ్దానములు మనకెందుకు? వాగ్దానాలు మనకెందుకు? తప్పించుకోవటానికి, నెరవేర్చుకోవడానికి కాదు. నువ్వు తప్పించుకున్నావు అంటే ఆల్రెడీ నెరవేరిందని అర్థం. ఫస్ట్ నీకు ఆ సూత్రం తెలియలా. నెరవేర్చుకోవడానికి ప్రాకులాడుతున్నావు అంటే అడుక్కుంటున్నావు అని అర్థం. హలో, నీకు సత్యం తెలియట్లా. ఒకసారి ఆ మాట చదువులేదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. 2 Peter 1:4. ఆ మహిమ గుణాతిశయములను బట్టి చదువునా. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చాలా ఏంటంట? ఈ వాగ్దానముల మూలముగా ఏం చేశాడు? మీరు తప్పించుకొని. దేవుడు నీకు మాట ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నువ్వు తప్పించుకోవటానికి. నువ్వు అనుకుంటున్నావు నెరవేర్చుకోవటానికి అనుకుంటున్నావు. ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే తప్పించుకున్నావో అది ఆల్రెడీ నెరవేరిందని అర్థం. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు దేవుడిని పర్టికులర్గా ఏం అడగాల్సిన అవసరంలా. ఏ సమయంలో ఏం కావాలో, ఎలా ఉండాలో దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు. మీకు అర్థం అవడం కోసం ఒక విషయం చెప్తా. మీరు కుళ్ళుకున్నా చెప్తా. హల్లెలూయా. మీరు కుళ్ళుకుంటారని తెలుసు, అందుకే చెప్తున్నా. హల్లెలూయా. వెన్ ఐ థింక్ నా మ్యారేజ్ షాపింగ్లో నాకు గుర్తుండి, మా బ్రదర్ అనుకుంటా, నేను షాపింగ్ చేస్తున్నాను. నా వైపు చూడండి, రైట్. షాపింగ్ చేస్తున్నాను, ఒక సూట్ తీశాడు. హలో, హల్లెలూయా. ఒక సూట్ తీశాడు. ఇది బాగుందిరా అన్నాడు. ఓకే, బాగానే ఉంది. ఎంత ప్రైస్ అన్నా? 24,000 అన్నాడు. ఏంటి, 24,000? ఇప్పుడు కాదు, అప్పుడు. ఇమాజిన్, 24,000 పెట్టి సూట్ వేసుకోవాలి నేను. హల్లెలూయా. అరే నీ పెళ్ళిరా అన్నాడు. పెళ్ళే, 24,000 అది. మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటావు నువ్వు? హలో అమ్మ, నా మాట్లాడదవుతున్నాయా? మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటావు సూటు? పెళ్లి సూట్ ఎన్ని రోజులు వేసుకుంటావు? మహా అయితే తిరుగుళ్ళకో, తర్వాత అయిపోద్దిలో అత్తగారు బాగా పెట్టిన తర్వాత అయిపోద్ది. అది ఇది ఇంకోటి ఎవరికో వెళ్ళిపోద్ది అది. హల్లెలూయా. అవునా? అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం అదే. 24,000 అన్నా. మా బ్రదర్ అన్నాడు, అరే నీ పెళ్ళిరా, పానీరా, తీసుకోరా ఇవి ఒక్కసారికి. వద్దు, పెళ్ళి లేకపోయినా పర్లా, కానీ 24,000 పెట్టను నేను అన్న. సరే ఏదో ఎట్టకేళ్ళకి తీసుకున్నాం. 13,000 చిల్లర ఏం పడింది. ఇంకో సూట్ అయిపోయింది. అరే ఇప్పుడు నా ప్రభు నన్ను ఎంత ఘనపరిచాడు తెలుసా? పెళ్లి సూట్ తీసుకోవడానికి ఆలోచించిన నన్ను ఈ రోజున, హల్లెలూయా, అవునా కదా? నిజానికి ఈ రోజున అది నేను అతిశయంతో చెప్పట్లా, దేవునికి మహిమ కారణంగా చెప్తున్నా. బికాస్ ఆయన కుమారుడిగా చెప్తున్నా నేను. హల్లెలూయా. ఐ థింక్ ఆయన పేరేంటి, బిల్లీ గ్రహం గారు, రైట్? బిల్లీ గ్రహం గారిని కూడా ఒక వ్యక్తి ఇలాగే ఇంటర్వ్యూ చేస్తే అడిగాడంట, మండు టెండలో భయంకరమైన ఈ యొక్క చెమట పడుతుంటే మీరేందండి ఆ బ్లేజర్ తీరు అన్నాడంట. ఇంత చెమట పడుతుంటే మీరు ఆ బ్లేజర్ తీరేంటంటే, అసలు మీరు ఎప్పుడు సూట్ వేసుకొని ఉంటారేంటి అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, బికాస్ మై ఫాదర్ ఈజ్ ఎ కింగ్. హల్లెలూయా. నా దేవుడు రాజు కనుక ఐఎమ్ ఎ ప్రిన్స్, దట్స్ వై ఐఎమ్ వేరింగ్ లైక్ దిస్ అన్నాడంట. హల్లెలూయా. అందుకు నేను ఇలా వస్త్రాధారణ చేసుకుంటా అన్నాడంట. కొంతమంది అంటారు, ఇతడు ధనిక పాస్టర్ అండి. ఏ పాస్టర్? గరికపాటి కాదు. ఏ పాస్టర్? ధనిక పాస్టర్ అండి. అంటే మీకు ఎలా కనపడుతుందో తెలుసా? కళ్ళ ముందు కనపడగానే వేసుకునే వస్త్రాధారణ చూస్తాం, ఇక్కడి నుంచి వచ్చే మాట చూడం. హల్లెలూయా. ఇక్కడి నుంచి సంధిస్తున్న బాణాలు చూడం మనం. హల్లెలూయా. మంచిగా ఇక్కడ వైట్, ఇక్కడ వైట్, 2 వైట్ ఉండాలి. హల్లెలూయా. ముఖం దీనంగా ఉండాలి. కళ్ళజోడు ఖచ్చితంగా ఉండాలండి. మంచిగా కళ్ళజోడు
సంచి అవసరం లేదు, కళ్ళజోడు బంధంగా ఉండాలి. ఓ ఇతను బాగా చదివి అలిసిపోయాడండి. మనం మాత్రం బిర్యానీలు తింటాం, షికార్లకు వెళ్తాం. మా పాస్టర్ గారు మాత్రం చదివి చచ్చిపోవాలి. ఇంత పెద్ద అద్దాలు రావాలండి, మళ్ళీ తగ్గకూడదు. అవునా? అందుకే నువ్వు అక్కడే ఉన్నావు. హల్లెలూయా. నా ప్రభువు రాజు, ఆయన కూర్చుంటే ఇమాజిన్, ఇప్పుడు చూసావా, ఆకాశం మీద ఇలా కూర్చుంటాడు ఆయన. ఇంద్రధనస్సు వంగి నా మీద కూర్చోయా అంటదంట. ఇమాజిన్, నేచర్ వంగుతుంది, నువ్వు వంగలా. నీ దేవుణ్ణి వాళ్ళకి చూడలా, అందుకే నువ్వు అక్కడ ఉన్నావు. హల్లెలూయా. సేవకులు ఒడిస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనలో క్రమం లేదు, మనలో ఒక పద్ధతి లేదు. కమ్ అండ్ గో. జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా. జరిగినా జరగకపోయినా అసాధ్యాలను సుసాధ్యము చేసే ప్రభువుకి ఏదైనా సాధ్యమేనని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాము నమ్మాడు కనుకనే శూన్యములో నడిచాడు. ఎలా నడిచాడు? అబ్రహాము శూన్యములో నడవమన్నాడు, ఎస్ నడిచాడు. హల్లెలూయా. సి అదే అబ్రహాముని ఏమన్నాడు తెలుసా? నడవమన్నాడు, నడిచాడు. వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ అబ్బాయి 20 ఏళ్ళు దాటింది, 20 ఇయర్స్ దాటింది నువ్వు నడిచి. అవునా, నాకు తెలీదయ్యా, మొన్న నడుస్తూనే ఉన్నా నీ వైపు చూసి. ఏం పర్లేదు కానీ సరే కొడుకు వచ్చాడు, వాడు నాకు ఇచ్చే. ఇప్పటికి 120 ఇయర్స్, 130 140 ఇయర్స్ అయిపోయింది అబ్రహాంకి. అప్పటికే నీ కొడుకు నాకు ఇచ్చేయి అన్నాడు. సి అప్పుడు అబ్రహాంకి ఒక విషయం అర్థమైంది. ఆరంభించినప్పుడు ఉన్న ఫెయిత్ వేరు, ఇప్పుడు నేను చూపించాల్సిన ఫెయిత్ వేరు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? నువ్వు ఆరంభించినప్పుడు రక్షణ విషయంలో ఉన్న ఫెయిత్ వేరు, ఇక్కడ నువ్వు పొందుకోవటానికి నీ అప్పులు పటాపంచలు అయిపోవటానికి నీకు కావాల్సిన ఫెయిత్ వేరు. హలో, నీకు అర్థం కాల? సి ఆల్రెడీ అబ్రహాం జీవితంలో కొన్ని లెవెల్స్ మనం ధ్యానించుకున్నాం, రైట్? ఈవెన్ నిబంధనల్లో కూడా ఆ పార్ట్స్లో మీకు చెప్పే అబ్రహాం లైఫ్. ఓకే, అబ్రహాం లైఫ్ 4 దశలుగా ఉంటుంది. ఒకటి 12 అంటే ఏజ్ కాదు, అధ్యాయాలు, రైట్? 12 అధ్యాయాలు ఒకలా ఉంటుంది, 15లో ఒకలా ఉంటుంది, 17లో ఒకలా ఉంటుంది, 22లో ఒకలా ఉంటుంది. 22కి వచ్చేసరికి పెద్దవాడైపోయాడు ఆయన, పెద్దవాడైపోయాడు. అందుకే సమూయేలు గురించి కూడా ఏమన్నది? పెద్దవాడైన సమూయేలు, బాలుడైన సమూయేలు. హల్లెలూయా. బాగుంటుంది, అది మీరు చదువుకోండి, మొదటి సమూయేలులో ఉంటుంది. సి ఇక్కడ మనం గమనించాల్సింది అదే ఏంటంట, నిర్మలమైన వాక్యమును పాలవలన. ఇప్పుడు నీ చేతిలో వాక్యం ఉంది, గాట్ ఇట్. నీ చేతిలో వాక్యం ఉంది. ఇప్పుడు ఈ వాక్యము నేను పెద్దవాణ్ణి చేసిద్ది అన్నా, నమ్ముతావా లేదా? SHOWలొద్దు, యథార్థం మాట్లాడుకుందాం. ఈ వాక్యము నిన్ను ప్రతి పరిస్థితుల నుంచి దాటవేసిద్ది అన్న, నమ్ముతావా లేవా? హల్లెలూయా. నమ్మేలాగే ఉన్నారు, చిన్నగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము నీ జటిలమైన రోగము నుంచి సంపూర్ణమైన స్వస్థతలోనికి నిన్ను నడిపించిద్ది అన్న, నమ్ముతావా లేదా? హల్లెలూయా. నేను అడుగుతా, అన్నీ ఈ వాక్యంలో ఉంటే మరి ఎందుకని నువ్వు ఇలా ఉన్నావు? హలో, ఇప్పుడు ఇమాజిన్, సముద్రానికి ఒక అతను మార్గం కనిపెట్టాడు. ఎవరైనా, రైట్? ఇప్పుడు అందరూ ఎటు నుంచి వస్తారు? హలో, అందరు ఎటు నుంచి వస్తారు? వాడు ఏ మార్గం కనిపిస్తే అదే మార్గం కూడా వస్తారు. మరి వాడు ఎందుకు వచ్చాడు? వాడు ఫస్ట్ తెలియదు మనకి. వచ్చాడు, కనిపెట్టాడు. హల్లెలూయా, కనిపెట్టాడు. ఇప్పుడు అందరు ఎటు వస్తారు?
కదా. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటది? మనకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏంటి? ఇరాన్తో యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కి, రైట్? హర్మోజ్ అని ఆల్రెడీ మీరు వింటున్నాను, నేను మళ్ళీ దాని గురించి చెప్పను, రైట్? ఒక మధ్యలో ఒక భాగం ఉంది. అందరూ అటే ఎందుకు రావాలి? ఏదైనా తవ్వుకొని ఇంకో చోట నుంచి రావచ్చుగా. లేదు, వాస్కోడి గామా ఒకటి కనుక్కున్నట్టు ఇంకోడెవడో దాన్ని కనుక్కున్నాడు. హల్లెలూయా. సో అటే రావాలి. ఎంత తోడైనా దానికోసం తగ్గాలి. ట్రంప్ కాకపోయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే తగ్గాలి. హల్లెలూయా. సో జరిగేది అది వేరే విషయం, మనకి పాలిటిక్స్ వద్దు. ఇప్పుడు నేనేమంటానంటే, అదే మార్గం అయినప్పుడు మరి నువ్వు ఎందుకు ఆ మార్గంలో లేవు? హలో, సి, ఒక రోగానికి ఒక మెడిసినే ఉంది. అదే మెడిసిన్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? హలో, ఏం చేస్తావు? అదే వేసుకుంటావు. మరి నీ జీవితానికి ఈ వాక్యం మెడిసిన్గా ఉంది. హల్లెలూయా. వై యు వోంట్ టేక్ దట్ మెడిసిన్? నువ్వెందుకని ఆ మెడిసిన్ తీసుకోవు? హలో, నా మాటలు అర్థమవుతుంది నేను అనుకుంటున్నా. నేను మరి ఎందుకు తీసుకోవు? సరే, ఒక వ్యాపారస్తుడిని తీసుకుందాం. బాగా నష్టపోయాడు, 2-3 సార్లు నష్టపోయాడు. అతనికి తెలిసిన మెడిసిన్ ఇది ఒక్కటే. ఈ మెడిసిన్ నువ్వు తీసుకుంటే నీ వ్యాపారం రేకులు కూడా ఎగురుతాయి అన్నాం. అంటే టాప్ ఎగిరిపోద్ది అన్నాం. హల్లెలూయా. మరి ఎందుకు అతను తీసుకోడు? హల్లెలూయా. అవునా కదా? తీసుకోడు ఎందుకు? క్రమశిక్షణ లేదు నీలో. కన్నా ప్రభు అడుగుతున్నాడు, ఎడలోస్ గల, అంటే పాలని ఆపేక్షించటం అనేసరికి ఇట్లా అనుకుంటున్నావు. కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ బ్రీత్. హల్లెలూయా. ఎవ్రీ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఏమంటారు దాన్ని? ఉచ్ఛ్వాస నిశ్వాస, కరెక్టేనా? యా. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, నీ బ్రీత్ వాక్యమైతే ఆ వాక్యాన్ని మర్చిపోయావు, జీవించటం మర్చిపోయావు, నిలబడటం మర్చిపోయావు, గెలవటం మర్చిపోయావు. మరెందుకు ఏడుస్తున్నావు? నీ ఓటమికి కారణం నువ్వే కదా. నువ్వు పడిపోవటానికి కారణం నువ్వే కదా. మెడిసిన్ తెలిసి కూడా మెడిసిన్ వేసుకోకపోవటం ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు? మీ భాషలో చెప్పండి, ఏమంటారు? 1 2, వెరీ గుడ్. 2 3, వెరీ గుడ్. 4 చాదస్తం అనరా? అంటారా లేదా? ఇప్పుడు నేనేమనాలి మిమ్మల్ని? XYZ మీరే పెట్టుకోండి. హల్లెలూయా. అయ్యా, నాకు బాగా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. పట్టుకోవాల్సింది పట్టుకుంటే నిలబడతావు, కానీ ఎక్కడికి వచ్చి విన్యాసాలు ఎందుకు? హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి ఈ సిరీస్ చాలా కఠినంగా ఉంటాయి. కొంచెం తీసుకో, మింగు. యూ హ్యావ్ టు స్వాలో. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే యథార్థమైన దాన్ని నువ్వు పట్టుకోగలుగుతావో నువ్వు కూడా యథార్థంగా మారిపోతావు. నువ్వు ఎప్పుడైతే అగ్నిని పట్టుకోగలుగుతావో నువ్వు కూడా మండించడం ఆరంభిస్తావు. హల్లెలూయా. ఈ రోజున నైజీరియా ప్రాంతంలో బలమైన సేవ జరుగుతుంది తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి వల్ల? ఎవరు చెప్పట్లా? ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. ఎముకలలో అగ్ని అని ఒక పుస్తకం రాశాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా? బెన్సన్ ఎడహోసా. హల్లెలూయా. పుస్తక రచయిత పక్కన పెడదాం.
నైజీరియాలో ఆ యొక్క వాట్ వి కాల్ ఆ సువార్త ఉజ్జీవము అగ్నిలా మండిందంట. ఆయన వాడిన పదమే ఇది. ఏమని తెలుసా? ఎప్పుడు కూడా ఆయన సేవకుడు ఒక మాట చెప్పేవాడంట. ఆయన పేరు కూడా ఏదో ఉంది, ఐ ఫర్గట్. ఆ సేవకుడు ఒక మాట చెప్పగానే ఆయన ఇంటికి వెళ్ళగానే ఏమనేవాడు తెలుసా? వా, ఈ మాట నా ఎముకల్లో ఏదో మండుతుంది అనేవాడంట. ఈ మాట నాకు తగులుతుంటే నా ఎముకల్లో ఏదో మండుతుంది అంటాడంట. కానీ మనమేమంటాం తెలుసా? పా, ఆయన బట్టలు చూడగానే నా కడుపులో ఏదో మండుతుంది అంటాం. హల్లెలూయా. ఏంది అందరు నవ్వుకుంటున్నారు? నిజమా కదా? కానీ రెయిన్ హార్ట్ బాంక్ బెన్సన్ ఎడహోసా నా ఎముకల్లో ఏదో మండుతుంది అన్నాడు. ఇర్మియా కూడా బైబిల్ అదే అన్నాడు. షట్ అప్ ఇన్ మై బోన్స్, ఫైర్ షట్ అప్ ఇన్ మై బోన్స్. అంటే నా ఎముకల్లో అగ్ని మండుతుంది అన్నాడు. కానీ మనకేమో కడుపు మండిద్ది. ఆశ్చర్యం. వెరీ గుడ్. హల్లెలూయా. వాట్ హ్యాపెన్? ఏమైంది? గో అండ్ చెక్. అమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఆత్మపూర్ణులుగా మాట్లాడుతుంటే మనకెలా ఉంటుంది తెలుసా? టైం ఎప్పుడు అయిపోద్దో. ఇంటికాడ మాసం కూర వండారు, మంచిగా గోంగూర వేసారు, అదేవిడ తెచ్చిపోతాడేమో. తాళం నీ దగ్గర ఉంటే అదేవిడు తెచ్చిపోతాడు. ప్రాణమంతా అక్కడే ఉంటే నీ ప్రాణాన్ని ఉద్ధరించేది ఎవరు? మాంసం కూర కాదు. ఏంటిది? నిర్మలమైన వాక్యం అనేది పాల వలన. హల్లెలూయా. ఇప్పుడు నిజానికి ఆ వాక్యములో ఆత్మ నువ్వెందుకు చూడలేకపోతున్నావు తెలుసా? నీలో క్రమశిక్షణ లేదు. లేదండి, నాలో క్రమశిక్షణ ఉంది. పొద్దున్నే లెగుస్తున్నాను, నేను కాలకృత్యాలు జాగ్రత్తగా చేసుకుంటున్నాను. అవునా? అది దానికి ఒక క్రమం ఉందిగా. ఎవ్రీడే అది వెళ్ళకుండా ఆగలవా? ఇప్పుడు బాటిల్కి మోతున్నాడు, దానికి ఏమైనా ఉందా? హలో, లేదా? మరి లేదు కదా. అది ఎవ్రీడే జరుగుతుంది కదా. మరి వాక్యం ఎందుకు ఎవ్రీడే జరగట్లా నీ బ్రతుకులో? ఎందుకు? వాక్యము వెనుక ఉన్న ఆత్మ వలన నువ్వు బ్రతకట్లా? అది ఎవ్రీథింగ్. అది నీకు మెడిసిన్ అయితే ఆ మెడిసిన్ నీ జీవితం ఎందుకు లేదు? నేను అడుగుతా, అబ్రహాము ఎవ్రీడే వాక్యమే లేదు కదా. మరి వాక్యమే లేనప్పుడు వాక్యాన్ని ఎలా చూశాడు? అవునా కదా? ఆల్రెడీ గత వర్తమానంలో అనుకున్న 15వ అధ్యాయం ఆరంభంలో వాక్యం అతనికి దర్శనం ఉంది. అతనికి వాక్యం ప్రత్యక్షమైంది. అతనికి వాక్యం ఎలా వచ్చింది? అసలు వాక్యమే లేదు కదా. మోషే వచ్చే అంతవరకు వాక్యమే లేదు. హల్లెలూయా. మరి అబ్రహాంకి వాక్యం ఎలా వచ్చింది? హనోకు అలాగే నడిచి ఎలా వెళ్ళిపోయాడు? హల్లెలూయా. నోవాహు ఒక్కడే ప్రపంచమంతా ఒక దిక్కుంటే నోవాహు ఒక్కడే ఒక దిక్కు ఎలా వచ్చాడు? నోవాహు ఎవ్రీడే ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. మన ముందర ఎందరో జనరల్స్. హల్లెలూయా. ఎందరో జనరల్స్ ఘనంగా, బలంగా, స్థిరంగా, దృఢంగా నిలబడ్డారు. కానీ మన బ్రతుకులు హల్లెలూయా లేవు. అలాగా మన బ్రతుకులు లేవు. పార్టీలు మారుస్తున్నాం మనం. హల్లెలూయా. అవునా? సుప్రదేవుని బిడ్డలారా, నిజానికి మనం గమనిస్తే ఆత్మ సంబంధం అనేది నీకు అర్థం అవ్వాలి. నిజానికి నీకు ఒక విషయం తెలుసా? నిర్గమకాండానికి వెళ్ళినాను. ఎక్సోడస్ 31:15 చదువు ఒకసారి. బెసలేలో అని ఒక వ్యక్తి ఉంటాడు. 31:15 రైట్? 31:15 35 సంథింగ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒకసారి త్వరగా 31:15 కదా, 5 అనుకుంటా. ఒకసారి క్విక్ త్వరగా 31:5 ఒకసారి చదవండి. బంగారుతోనూ వెండితోనూ సమస్త విధములైన పనులను చేయుటకును, విచిత్రమైన పనులను కల్పించుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాడు. చదవండి. ఎట్లా
ఎట్లా ఎట్లా చెప్పండి. జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఓకే, మరియు అదంతా అవసరం లేదు నాన్న. ఎలా చేశాడంట? దేవుని ఆత్మపూర్ణునిగా. ఎలా చేశాడంట? పెద్దగా చెప్పండి. మీ పక్కన వాళ్ళతో చేయించి చెప్పండి, దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడని చెప్పాలి పెద్దగా. ఒకసారి ఆ మాట చూపించున్నాను. ఎలా చేశాడంట? దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు గమనించావా? నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలు, ఎడలోస్ గల సిన్సియర్ మిల్క్, అంటే ఒక కంటిన్యూస్గా నువ్వు అనుసరించే విధానం ఎవరిదో తెలుసా? ఎవరిదో తెలుసా? దేవుని ఆత్మపూర్ణునిగా చేసే ఆత్మ అది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? అనుదినము మానక సమాజ మందిరమునకు వెళుతుండెను. ఇంకోటి ఏమన్నా తెలుసా? వాడుక చొప్పున, తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు. ఎలా 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 చెప్పండి, ఎలా ఎలా చెప్పండి. ఈ ఆదివారం నేను చర్చికి వచ్చా, లాస్ట్ ఆదివారం నేను చర్చికి రాలా, పోయిన ఆదివారం కూడా రాలా, అంతకుముందు ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి వచ్చాను. చెప్పండి చెప్పండి. ఇట్లా ఇట్లా రాసుకోండి ఒకసారి మీరు ఎప్పుడన్నా. ఓ పెన్ను పేపర్ తీసి రాయి. ఇప్పుడు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు తెలియదు. హల్లెలూయా. నిజం, అలా అయిపోద్ది మన లైఫ్. హల్లెలూయా. ఏం చేయాలో తెలియదు ఆ పేపర్ని. ఇదేంటి ఇన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి, ఇన్ని బ్లాంకులు ఉన్నాయి ఏంటి? ఇక దేవుడు నాకేం ఎత్తాడు? డిసైడ్ అయిపో. హల్లెలూయా. నిజానికి మన దగ్గరే ఉంది, ఎక్కడో లేదు. నీలో ఒక కంటిన్యూటీ లేదు, ఒక క్రమము లేదు, కారణాలు మాత్రం ముందుకు వస్తాయి. ఎందుకు రాలేదంటే ఎందుకు రాలేదంటావు? ఎవరి కోసం రావాలి నువ్వు? నా కోసమా? నేనేం గుడ్డలు వేసుకున్నాను, ఏం వేసుకున్నాను చూడటానికా? నువ్వు వచ్చినా వేసుకుంటా, రాపోయినా వేసుకుంటా. హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా. నువ్వేం తెచ్చిలేదు కదా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నిజానికి నువ్వు ఎప్పుడైతే క్రమాన్ని అనుసరిస్తున్నావో నువ్వు అనుకుంటావు, అన్నా మేము ఎప్పుడు అక్షరాన్ని చదువుతున్నాము, మాకు ఆత్మ కనపడతలేదండి, నీలో క్రమం లేదు. వెన్ యూ హ్యావ్ ఏ కంటిన్యూటీ ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో క్రమము అంటే కంటిన్యూస్ ప్రాసెస్ దేవునితో, బైబిల్తో ఎప్పుడైతే ఉంటుందో, ద వర్డ్ విల్ బ్రేక్. ఆ అక్షరము బ్రేక్ అవటం ఆరంభమైంది. ఎందుకో తెలుసా? చూస్తాడు. ఆడమ్ విషయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి చాలామంది అంటారు ఆడమ్కి ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాయబడింది, రైట్? నిజానికి అక్కడ ఇంకొక మర్మయుక్తంగా ఒక సేవకుడు ఏమంటాడు తెలుసా? మేనేజింగ్ స్కిల్స్ని బట్టే దేవుడు బ్లెస్ చేస్తాడంట. హలో, ఆడమ్ చేతిలో మేనేజ్ చేయటానికి లడ్డూలాగా పెట్టాడు ఏదేం తోటని. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఇది ఇంకొకసారి చెప్తాను నేను. పెడితే హీ కాంట్ ఈ వాజ్ దాన్ని మేనేజ్ చేయలేకపోయాడంట. నీ జీవితంలో కూడా నువ్వు మేనేజ్ చేయలేని దేవుడు ఎవడు? నువ్వు మేనేజ్ చేయగలిగితే దేవుడు అప్పుడు ఇస్తాడంట. మొదట్లో నన్ను చూసి అందరూ లేదు, నోటి మీద చేతులు వేసుకున్నారు. ఈడు సేవకుడు ఏందిరా? ఇప్పుడు కంటి మీద చేతులు వేసుకుంటున్నారు, కళ్ళ మీద చేతులు వేసుకుంటున్నారు. అమ్మో, నిజంగా దేవుడు గొప్పోడురా. హల్లెలూయా. నిజం, జోక్ కాదు. అబ్బే, ఫ్రెండ్సే కాదు, బంధువులు కూడా, అయినవారు కూడా, కానివారు కూడా, తెలిసిన వారు కూడా. హల్లెలూయా. నిన్ను నా ప్రభు అలా మార్చగలడు. హల్లెలూయా. నీలో ఒక క్రమం ఉంటే, నీలో ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, దేవుణ్ణి విడువని విధానం కనుక ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నిజానికి ఇజ్రాయేలీలు నడుస్తున్నారు, ఇజ్రాయేలీలు జాగ్రత్తగా వెళ్తున్నారు. వెళ్తా ఉంటే సడన్గా మోషేని పైకి రమ్మన్నాడు. పైకి రమ్మని ఏం చేశాడు? మోషే ఇవన్నీ చేసేయి అన్నాడు. మోషే లేదు. ఏంది ఈయన ఆర్డర్ వేస్తున్నాడు?
చేయి అన్నాడు. ఎవడు చేయాలి? మీకు అర్థం కాలా? మీరు చూడలే బైబిల్ని. ఇప్పుడు మోషే ఇది చేసేయి, ఒక గుడారం కట్టు, మొత్తం ఇంత ఉండాలని. రైట్, సరేనాయా, 51 మూరలు ఎత్తు, ఇది వెడల్పు, రైట్ అంతా అన్నాడు. బాగానే ఉంది, ఇవన్నీ యాడ్ నుంచి తేవాలి అని అనలా. మోషేకి తెలుసు నెక్స్ట్ ఆయన చెప్పబోయేదేంటి తెలుసా? మోషే, ఇది నువ్వు వెళ్ళేటప్పుడు మాట్లాడతా, సరేనా? ఏమని తెలుసా? మొత్తం చెప్పే కదా. ఇప్పుడు ఏందో తెలుసా? నువ్వు వెళ్ళేలోపే ఆల్రెడీ ఇంకొకటి పని చేయడానికి రెడీగా ఉన్నాడు. పో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేస్తావు తెలుసా? ఇది తేపో అనగానే, అప్ప డబ్బులు ఇవ్వ, ఆడికెళ్ళి ఎవరిని అడగాలి నేను? ఒరే నువ్వు పోరా, వెళ్ళేలోపు నేను చేస్తా పోరా అనాలి వాడికి. హల్లెలూయా. వాడు నమ్మడు, వాడిని వాడే నమ్మడు. వాడు చేసే పని నేను నమ్ముతాడు. హల్లెలూయా, నిజం. వాడిని వాడే నమ్మడు, వాడు చేసే పని నేను నమ్ముతాడు, చెప్పిన వ్యక్తిని నమ్ముతాడు తర్వాత. కానీ మోషే ఆ మాట అనలా. మోషేకి మొత్తం చెప్తున్నాడు. మనిషి కనపడతలా, మొత్తం నాకు వినపడుతుంది, ఓకే అంతా బాగానే ఉంది. మోషే కిందకెళ్ళు, ఇదిగో నువ్వు ఇది చూసావా అన్నాడు. కనపడిందయ్యా, పుల్లలతో కట్టావు. నువ్వు ఆడ పుల్లలతో కాదు కట్టాల్సింది, బంగారంతో కట్టాలి అన్నాడు. అవునా? మరి మనకేం పెద్ద పని రాదు, కొడతాం, కుస్తీలు అయితే బాగా చేస్తాం, కానీ ఆల్రెడీ ఇసుకలో కప్పెట్టాడంట ఒకడిని. ఏమండి? ఇసుకలో కప్పెట్టాడంట. బలం అయితే ఉంది, ఆవేశంతో 2 గుద్దులు అయితే గుద్దుతాం, కానీ అక్కడికి పోయి చెక్కమంటే మనకు అంత జ్ఞానం ఆడుంటుంది అని అనుకోలా. నెక్స్ట్ చెప్పబోయే మాట అదే. ఏమని తెలుసా? నువ్వు అడిగే మోషే, నువ్వు వెళ్ళేలోపు ఆడ ఉంటాడు ఆడ. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడు తెలుసా? మీరు తర్వాత చదువుకోండి, పై అధ్యాయాల్లో బాగుంటుంది. చివరిలో మాట్లాడతాడు. మొత్తం చెప్పి అయిపోయిన తర్వాత, టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడబాక. దాను గోత్రికుడు, దానేనమ్మా, దాని కింద వచ్చిన కూడా చదవండి ఒకసారి. దానేనా? మరియు నేను దాను గోత్రములోని అహీసామా కుమారుడైన అయ్యన్నొద్దు నాన్న, వాళ్ళ ఇంటి పేర్లు అవన్నీ నాకు వద్దు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా వద్దు. రైట్, అవన్నీ మనకు ఆడ రాయబడి ఉంది. యూదా గోత్రమా, దాను గోత్రం, ఐ థింక్ సో. ఎనీవే మీరు తర్వాత చదువుకోండి అవన్నీ. ఆల్రెడీ ఆ గోత్రకర్తలు ఒకరిని లేపా. నేను అడుగుతా, ఎనీవే ఏదో ఒక గోత్రం, ఆ గోత్రంలో నేను ఒకరిని లేపా. ఎవరిని? బెసలేల్ని. నేను అడుగుతా, అసలు బెసలేల్ని ఎందుకు ఎత్తాలి? ఎందుకు రైజ్ చేయాలి? అసలు ఎందుకు రైజ్ చేయాలి? అమ్మా అందరు నా వైపు చూడండి. బెసలేల్ని ఎందుకు రైజ్ చేయాలి? హల్లెలూయా. బెసలేల్ని ఏం చేశాడు తెలుసా? దేవుని ఆత్మపూర్ణునిగా చేసి అరే ఎవరు ఆ పాయింట్ తీసుకోవట్లా? చదువు, మళ్ళీ ఒకసారి చదువునా, 31:5 మళ్ళీ చదువు. సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఒక్క నిమిషం. దేవుని ఆత్మపూర్ణునిగా చేస్తాను కాదా అక్కడ రాయబడింది? ఓహోహో, చేసేసాడా? ఎప్పుడు ఈ రోజు నుంచా? హల్లెలూయా. దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. ఇట్ వాజ్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ చేసేసేవాడిని. ఎప్పుడయ్యా? నేను ఏడా కూర్చొని ఉన్నానుగా. నువ్వెప్పుడు చేసావు అనాల్సిన అవసరంలా. నువ్వు అడగక మునిపే నీకేమి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు, కానీ నువ్వు అడుక్కుంటున్నావు. మోషే అడుక్కోలా. ఇది ఎలా చేయాలి? నువ్వు ఇన్ని ఆర్డర్ వేసావు, డాన్ వేసినట్టు వేసావు, మరి ఎవరు చేయాలి అని అనలా. మోషే, నాకు తెలుసు నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా, డోంట్ వరీ. నీ బలం తెలుసు, నీ బలహీనత తెలుసు నాకు. నీ బలం బలహీనత రెండింటిని బట్టే నిన్ను నాయకుడిగా చేశా. హల్లెలూయా. నువ్వు నాయకుడు అయినప్పుడే వాడు ఆల్రెడీ ఏమయ్యాడు? ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను. ఇక్కడ మీరు పాయింట్ అర్థం కావట్లా మీకు. టైం అంతా వెళ్ళిపోతుంది. ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను అంటే ఆల్రెడీ అది జరిగిపోయిన సందర్భం అంటే నీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది బెసలేల్ని ఎందుకు చేశాడు. బెసలేల్ని ఎందుకు చేశాడు తెలుసా? అతనిలో క్రమశిక్షణ ఉండి ఉండవచ్చు. హలో,
నీకు అర్థం కాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రిక్కీ, ఇప్పుడు రిక్కీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే? ఇప్పుడు రిక్కీ ఉన్నాడు. రిక్కీని ఇన్ ఫ్యూచర్ ప్రభు కృపను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి ఇతను ఒక దైవజనుడిగా పిలువబడ్డాడు అని అనుకుందాం, రైట్? ఇతను దైవజనుడిగా పిలువబడ్డాడు అంటే అది నా ఉద్దేశమా? కాదే, నా ఉద్దేశం కాదే, అది దేవుని ఉద్దేశం. అయితే ఇతన్నే ఎందుకు పిలవాలి? మీ అందరికీ తెలుసు ఎందుకు పిలవాలి. ఎందుకు అతన్ని ఎందుకు పిలవాలి? ఏంటది? క్రమశిక్షణ. ఎవరొచ్చినా రాకపోయినా మొదట చర్చి తీసేదాడే. హల్లెలూయా. బరువు బాధ్యతలన్నీ వాడు భుజాల మీద ఉంటాయి. అంటే అన్ని పనులు వాడు ఏం చేయలేదు, కానీ మిగిలిన పనులు చూసుకుంటారు, చాలామంది ఉంటారు. బట్ వాడికి ఉండాల్సిన క్రమం ఒకటి ఉంది. వాడు ఏమైపోయినా క్రమం తప్పలవాడు. హల్లెలూయా. తప్పేడా? క్రమము తప్పలేదు కాబట్టే దేవుని ఆత్మపూర్ణునిగా చేస్తాడా? చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకు వాడు క్రమం తప్పట్లా. ఆల్రెడీ గాడ్ ఈజ్ ఇన్సైడ్, దేవుడు ఇన్సైడ్ ఆల్రెడీ అతన్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ కూర్చొని చేసి ఉన్నాడు కాబట్టే అతను క్రమం తప్పట్లా. ప్లస్ దేవుని ఆత్మపూర్ణునిగా చేసి నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? అందరూ బంగారం దూరం నుంచి చూస్తుంటారు. హల్లెలూయా. కానీ బెసలేలు ఒక్కడే బంగారంతో చదరంగం ఆడుతుంటాడు. అక్కడ ఆట ఆడుకుంటూ ఉంటాడు. బంగారాన్ని కాళ్ళతో తొక్కుతూ ఉంటాడు. ఇట్లా తెలుసా? ఏదైనా ఒక వస్తువు చేయాలంటే కాళ్ళతో ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. రే ఇది అరే బంగారం రా, అరే బెసలేలు, అరే ఏందిరా కాళ్ళతో దొక్కుతున్నావు, కాళ్ళకు అద్దుకో. ఎవడ్రా నువ్వు, పెద్ద పైపా, అది కాళ్ళతో దొక్కేది కాదురా. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, నన్ను తాకటం బంగారానికి బ్లెస్సింగ్. హల్లెలూయా. నా పాదం దాన్ని తాకుతుందిరా అంటాడు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడంటే బెసలేల్ ఈజ్ నాట్ ఏ గాడ్, బట్ ఈజ్ ఆల్మోస్ట్ గాడ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది అదే. అతనితో పాటు అహోలీయాబు, రైట్? అహోలీయాబు 35-33 సంథింగ్ ఆ మాట చదువుతున్నాడు. 35-33 అనుకుంటా. 35-33. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును 35-33 కాదు, 35-33 చదువున్నాను ఒకసారి. అక్కడ కూడా అదే రాయబడింది. ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును 35-33 ఒకసారి చూపించాను. రత్నములను సానబెట్టి పొదుటకును 33 విచిత్రమైన పనులు చేయుటకు వానికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. నింపుతాడా? చూసారా? ప్రతి చోట కూడా ఏమని రాయబడిందో? నింపి ఉన్నాడు. అంటే నువ్వు దేవుని చూసే విధానం మారలా. నీలో నువ్వు దేవుని చూసే విధానం మారితే ఆ రోషం వేరుంటుంది, ఆ పొందుకోవటం వేరుంటుంది. ఇక నుంచి నువ్వు దేనికి కదలవు, బెదరవు, ఆధారవు. నువ్వు దేనికి నిన్నెవడు కదిలించలేడు. ఈ రోజున ప్రతి వాటికి నువ్వు కదిలిపోతున్నావు, చెదిరిపోతున్నావు, బెదిరిపోతున్నావు అంటే దేవుడిలాగా నీకు కనపడలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మపూర్ణులుగా చేసిన వాడు ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా అమ్మా? ఇప్పుడు ఒకసారి 33 చదువునానా. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పున 35-33 యెహోవా ఊరు కుమారుడును హూరు మనమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను. ఒకసారి 35-33 చూపించినానా? ఎక్సోడస్ 35-33. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును. అక్కడ వేరే విధంగా ఉంది, మీరు వేరే విధంగా చదువుతున్నారు నాన్న. విచిత్రమైన పనులను చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. తర్వాత అతడు దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను. ఏం చేశాడు? ఇతరులకు నేర్పునట్లు. అమ్మ ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడేమో
దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేం చేశాడు తెలుసా? 35-33కి వచ్చరికి ఇతరులకు నేర్పునట్లు వాళ్ళకేం చేశాడు? ఆ బుద్ధి పుట్టించేశాడు ఆల్రెడీ. అంటే దేవుని ఆత్మ కలిగిన వాడి వల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, వాడు దేవుని ఆత్మతో ఉంటాడు, వాడు ఇతరులను దేవుని ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. మీకు అర్థం కాల? అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని ఆత్మతో ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఉన్న ఎబిలిటీ ఏంటంటే ఇంకొక వ్యక్తిని కూడా దేవునితో ఆత్మపూర్ణుడిగా నింపగలిగే బుద్ధి ఉంటుంది ఇతనికి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది మాత్రం పిహెచ్డీలు చేసినట్టుగా ఇది నాకే తెలిసింది కొత్త సత్యం అంటారు. నీకు తెలిసింది పంచితేనే పెరుగుతుంది. హల్లెలూయా. నీకు తెలిసింది పంచకుండా నీ లైఫ్లోనే పెరగదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిజానికి విశ్వాసం అందరికీ ఒకేలా ఉండదు, కానీ ఆ విశ్వాస సూత్రం ఒక్కటే కానీ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు రక్షణ విషయంలో నువ్వు బిల్డ్ చేసుకున్నది దేనికి సరిపోదు? మనీ విషయంలో నువ్వు దాన్ని పొందుకోవడానికి సరిపోదు. హల్లెలూయా. ప్రవచన విషయంలో ఇదే సరిపోదు. సో ఇక్కడ మనం గమనించాలి అంటే నువ్వు వాక్యాన్ని సేవించే విధానం మారాలి. వాక్యాన్ని సిన్సియర్గా క్రమం తప్పకుండా వాక్యాన్ని నువ్వు సేవించే విధానం మారాలి. ఒకవేళ నీకు డౌట్ ఉండొచ్చు, నేను చదువుతున్న అక్షరాన్నేనండి, ఎప్పుడు నేను ఆత్మలోకి ప్రవేశించాలి? ఇది నువ్వు అడగాల్సిన అవసరంలా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? క్రమం తప్పకుండా. ఇప్పుడు బెసలేలుని అహోలియాబుని ప్రభు ఎంచుకున్నాడంటే రీజన్ ఏంటి? వాళ్ళలో క్రమశిక్షణ ఉంది. మోషే పిలవగానే వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు. హల్లెలూయా. మోషేకి ఆధీనంలో ఉన్న మోషేకి అవైలబుల్గా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు అంటాడు, దేవుడు నీ ఎబిలిటీని చూడంట, నీ అవైలబిలిటీని చూస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? దేవుడు నీ సామర్థ్యాన్ని చూడ్డంట. దేన్ని చూస్తాడు? తెలుగులో ఏమంటారు? అందుబాటులో. దేవుడికి అందుబాటులో ఉండేది చూస్తాడంట. మనము మాత్రం ఏడుంటాం తెలుసా? అరే ఎక్కడున్నావురా అప్ప, నాకు ఈరోజు వర్క్ ఉంది. హల్లెలూయా. అవునా, వర్క్ ఉందా? ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. కానీ బెస్లేలు అనలా అలా. నేను దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడు రా నన్ను. నేను దేని తాకితే అది బంగారం. అర్థమైందా? ఇమాజిన్, వాట్ వి కాల్ బెసలేలు ముందు ఎన్ని వేల మణుగుల బంగారం ఇటుక బెళ్ళలు ఉన్నాయో తెలుసా? అసలు దాని మీద వెళ్ళి మనమైతే లేదు, ఇట్ట పడుకొని కాడి నుంచి పడిపోయి లెగిసిరావేమో, అమ్మో ఎంత బంగారమా అని. కానీ అతని దృష్టి అంతా ఎలా ఉంది తెలుసా? దేవునికి చైర్ చేయాలా, దేవునికి మందస్సం చేయాలా, ఆ మందస్సాన్ని రేకుతో తొడగాల, ఇది మొత్తం నా ప్రభువుకి చేయాలా, ఈ బంగారం నా ప్రభువుకి చెందినది. హల్లెలూయా. ఆ బంగారాన్ని దృష్టి పెట్టాల బెసలేలు ఒక్కడే కష్టపడుతుంటే వెంటనే అహోలియాబు కూడా ప్రిపేర్ అయ్యాడు రా, నో ప్రాబ్లం, టెన్షన్ తీసుకోబాకన్నాడు. నువ్వు అడుగుతున్నది నా ప్రభువుకు ముందుగానే తెలుసు. అబ్రహాముకి దేవుడు ఇస్తాడని వాగ్దానం చేసినప్పుడు అది పొందుకోక మునిపే మృతులని సహితము లేపగలుగటానికి నా ప్రభు సమర్థుడని తెలుసు. కానీ మనకు మాత్రం హల్లెలూయా, హల్లెలూయా తెలీదు, ఆ విషయం తెలీదు. నిజానికి ఈ మాటలు గనక నిజానికి నిన్ను మండిస్తే, హల్లెలూయా, హల్లెలూయా, నువ్వు దేన్నైనా సాధ్యపరచగలుగుతావు. ఏదైనా నీకు లోబడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వు కలిగి ఉన్నది ఆషామాషిది కాదు, నువ్వు కలిగి ఉన్నది జీవము కలిగిన వాక్యం. హల్లెలూయా. ఆ జీవము కలిగిన వాక్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే అదే మనకు వచ్చిన డౌట్ ఏంటి? మోషేకి వాక్యం మోషే దగ్గర నుంచి వాక్యం వచ్చింది, కానీ అబ్రహాం సమయంలో వాక్యము లేదు. కానీ అతను వాక్యాన్ని వేరే స్వరూపంలో చూశాడు. కథ ట్రాన్స్లేటర్స్ అక్కడ ఈ తోరా రాసింది ఎవరు? మోషేకి దేవుడు వాక్యములాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే అక్కడ ఆయన దర్శనమందు వాక్యము ప్రత్యక్షమైనది అని రాశాడు. నిజానికి దేవుడు నాతో మాట్లాడిన మాట వాక్యం కాదు.
హల్లెలూయా. అంతకు మించి ఏదో, హల్లెలూయా, అంతకు మించి ఏదో. కానీ మోషే రాస్తూ మోషేకి తెలిసిపోయింది, మోషేకి వాక్యం తెలిసిపోయింది. ఇప్పుడు వాక్యంగా దేవుడు కనపడ్డాడు అక్కడ కొండ మీద, రైట్? అందుకని వాక్యం రాశాడు, అతనికి దర్శనమందు వాక్యం అని. కానీ నిజానికి అక్కడ అతనికి దర్శనమందు దేవుడు. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించింది, మన మధ్య ఇప్పుడు సంచరించింది. అప్పట్లో ఆయన మధ్య దర్శనమిచ్చింది. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనము ఎప్పుడు కూడా దేవుని చూసే కోణం మారితే నీ జీవితంలో పొందుకునే విధానం మారుతుంది. దేవుణ్ణి అనుసరించే విధానం మారితే, నీ సమయాన్ని దేవుడికి అంకితము చేస్తే దేవుడు నిన్ను వాడుకునే విధానం వేరుంటుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోవాలని ప్రభు దాసుడిగా నేను నిజానికి ఆ ఉద్దేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, క్రీస్తుని అనుసరించేవాడు ప్రతి జీవితంలో నీ శరీరం, నీ అలసట, నీ మార్గాలు, నీ ఉద్యోగాలు, నీ దినచర్య, వీటన్నిటికంటే కూడా దేవుని మార్గం చాలా పెద్దది. హల్లెలూయా. కానీ నువ్వు వీటన్నిటిని అనుసరిస్తావు, దీన్ని వదిలేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు గమనించాల్సింది అదే. దేవుడు నిన్ను ఆత్మపూర్ణుడిగా ముందుగానే చేసి ఉన్నాడు. అది నీకు ఎలా తెలిసిందో తెలుసా? నీలో ఏముండాలి? ఇట్స్ గాడ్. ఏముండాలి? నీలో క్రమశిక్షణ. అంటే అబ్రహాము క్రమశిక్షణ ఉంది అబ్రహాంలో. అబ్రహాం లేచిరా, వచ్చానయ్యా, ఇక్కడుండు, ఉన్నానయ్యా, ఇప్పుడు లేచానయ్యా, గుడారాలు తీసుకో, బయలుదేరానయ్యా, మళ్ళీ ఇక్కడికి వచ్చానయ్యా, అయ్యా ఇక్కడ 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 కరువు వచ్చేసిందయ్యా, నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి నువ్వు బయటకు వచ్చానయ్యా. కుడి కంటే కుడిమికి, ఎడమ కంటే ఎడమకి లేచి నడిచాడు అబ్రహాము. అంటే అబ్రహాములో క్రమశిక్షణ ఉంది. అబ్రహాముకి క్రమశిక్షణ ఉంది కాబట్టి దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి దేవుళ్ళ చూడాల, దేవుణ్ణి ఆత్మలా చూశాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ కనుక మనము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన ఆరాధించే విధానం మారిపోయింది అబ్రహాముకి. ఈ దినాన నీకు మారిందా? ఇంకా విగ్రహాలలోనో, ఇంకా ప్రతిమలలోనో, ఇంకా వస్తువులలోనో, ఇంకా ఈ లోకపరమైన స్థితిగతుల్లోనో నువ్వు దేవుణ్ణి వెతుక్కుంటున్నావేమో. నా దేవుడు వాటికంటే పెద్దవాడు, నా దేవుడు వాటికంటే అతీతమైన వాడు. నువ్వు దేవుడిని చూసే విధానం మారాలి, నీ విశ్వాసం యొక్క పరిణామం మారాలి. హల్లెలూయా. నువ్వు అనుసరించేది చాలా పెద్దదని నీకు తెలియాలి. అది తెలిసిన నాడు అక్కడ నీవే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా మారిపోతుంది. ఆమేన్. అక్కడ బెసలేలు అహోలియాబుని బట్టి ఇజ్రాయేలీలు మొత్తం కలిసి పనిచేశారు. హల్లెలూయా. దేవుడు చేసింది ఇద్దరు చేసేస్తారా? ఇద్దరు కలిసి ఇంకొక 2,000 మందిని సిద్ధపరచుండొచ్చు, లేకపోతే 20,000 మందిని సిద్ధపరచుండొచ్చు. మైట్ బి. ఎందుకు అక్కడ సుమారుగా 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళు కొండి పెడతా ఉండుండొచ్చు. సో నిజానికి నువ్వు చూడగలిగితే బైబిల్లో ఎన్నో విషయాల్ని కనపడతాయి. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా అబ్రహాముకి ముందు క్రమశిక్షణ ఉంది. ఏముంది? క్రమశిక్షణ ఉంది. ఈ రోజున నీలో ఆ క్రమశిక్షణ లేదు కాబట్టే ఈ వాక్యము నీకు ఆత్మపూర్ణుడిగా కనపడతలా. హల్లెలూయా. ఎలాగా? ఆత్మ సంబంధముకు పాల వలన. అంటే ఆత్మ సంబంధమైన విషయంలో లేవు. ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు ఎందుకు ధ్యానించాలి? అసలు వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? హలో, చదువున నా మాట. ఆ వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. ఎందుకు? ఇప్పుడు నేనంట, రక్షణకు నువ్వు సిద్ధపరుచుకున్న విశ్వాసం వేరు, మనీకి నువ్వు సిద్ధపరిచే విధానం వేరు. మనీకి నువ్వు సిద్ధపరిచే విధానం వేరు, ప్రవచనానికి నువ్వు సిద్ధపరిచే విధానం వేరు. అంటే రక్షణ విషయమే ఎదగల మనం. హలో, వాట్ అబౌట్ 2, వాట్ అబౌట్ 3? హల్లెలూయా. ముందు ఒకటే కంప్లీట్ చేయలే మనం. మరి ఇవన్నీ ఎప్పుడు చూడాలి నువ్వు? అవునన్నా, పెద్ద డౌట్ వస్తుంది. కరెక్టే కదా, మనం ఇక్కడే డెవలప్ చేసుకోవాలా? హల్లెలూయా. అవునా? దేవుడు కుడికి అన్నాడు అనుకో, ఒక్క నిమిషం నాకు పని ఉంది, ఇప్పుడే వస్తా. ఎడంకి, హల్లెలూయా, 1 గంటకి వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను,
గాడ్ ఫస్ట్. ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుణ్ణి గనక నువ్వు ముందు నిలపగలిగితే నీ స్థానము ప్రథమంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వలేదు కనుకనే మొదటగా రక్షణ విషయంలో ఎదగల. ఫస్ట్ పౌలు ఏం చేశాడు తెలుసా? దేవుని చూడగానే, దేవుని దర్శించగానే ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? గమలీయేలు దగ్గరికి వెళ్తాడు. ఎందుకు? వై? విద్యాభ్యాసము అతని దగ్గర చేశాడు. హల్లెలూయా. గమలీయేలు దగ్గర కొన్ని సంవత్సరాల కాలము రక్షణ విషయంలో ఎదుగుతాడు. రక్షణ విషయంలో ఎప్పుడైతే ఎదిగాడో అతను కనపడే అక్షరాన్ని చుట్టల్లా దేన్ని చూస్తున్నాడు? కనపడని ఆత్మని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు ఈ దినాన తెలుసుకోవాల్సింది, ఫెయిత్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎలా ఉంటుంది తెలుసా? ఒకటి హ్యూమన్ సెంట్రిక్గా ఉంటుంది, రెండు స్పిరిచువల్ సెంట్రిక్గా ఉంటుంది. అంటే ఒకటి హ్యూమన్ సైడ్ ఫెయిత్ ఉంటుంది, రెండు స్పిరిచువల్ సైడ్ ఫెయిత్ ఉంటుంది. హల్లెలూయా. సి, నీదే ఫెయిత్ నువ్వు డిసైడ్ చేసుకో. హల్లెలూయా. మనం ఏ ఫెయిత్లో ఉన్నామో, మనం ఏ ఫెయిత్లోకి వెళ్ళాలో పార్ట్ 5లో మీకు తెలియజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి క్లుప్తమైన మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.